Which bank recently launched the Innovation Hub in collaboration with the APIX at the Singapore FinTech Festival 2024 to drive the financial innovation and digital transformation? రీసెంట్ గా మనకి సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకైతే కనుక జరిగింది. అక్కడ మన యొక్క లార్జెస్ట్ లెండర్, దట్ ఈస్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఈ యొక్క ఎస్బిఐ ఇన్నోవేషన్ హబ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ద లార్జెస్ట్ లెండర్ లాంచ్డ్ ద ఎస్బిఐ ఇన్నోవేషన్ హబ్. ఈ ఎస్బిఐ ఇన్నోవేషన్ హబ్ అనేటువంటిది ఎవరి కొలాబరేషన్ తోటి మనకి లాంచ్ చేశారు అని అంటే కనుక ఇన్ కొలాబరేషన్ విత్ ఏపీఐఎక్స్ అంటే ఏంటి అని అంటే కనుక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎక్స్చేంజ్ అని అర్థం. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఎక్స్చేంజ్, ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఎక్స్చేంజ్ వాళ్ళతోటి మనకి ఈ యొక్క పార్ట్నర్షిప్ అయితే చేసి ఈ కొలాబరేట్ అయ్యి ఎస్బిఐ ఇన్నోవేషన్ హబ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ లాంచ్డ్ అట్ ద సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్ లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగిందండి. ఈ హబ్ ను మనకైతే లాంచ్ చేశారు. ఈ హబ్ మనకి ఏం చేస్తుంది అంటే కనుక స్టార్టప్స్ కి లేకపోతే ఇన్నోవేటర్స్ కి కొత్త స్మార్ట్ సొల్యూషన్స్, పర్టికులర్లీ యొక్క ఫిన్టెక్ సెక్టార్ లో మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడానికి ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక కెటలిస్ట్ లాగా మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ బాడీ పర్టికులర్ హబ్ అనేటువంటిది. ఇట్ విల్ ఎనేబుల్ ద ఫిన్టెక్ స్టార్టప్స్ and as well as the innovators. So it will enable the fintech startups and as well as innovators to develop the next gen financial solutions, to develop the next gen financial solutions ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి హబ్బే ఈ యొక్క ఎస్బిఐ ఇన్నోవేషన్ హబ్. సో అదే క్వశ్చన్ అడుగుతున్నారు. Which bank recently launched the Innovation Hub in collaboration with APIX at the Singapore FinTech Festival 2024 to drive the financial innovation and digital transformation? So the answer is SBI, State Bank of India. Moving to the next question. With which authority has the Reserve Bank of India signed an MOU to promote the usage of local currencies for cross-border transactions? So recent గా మనకి ఎవరితోటి ఈ యొక్క ఆర్బిఐ అయితే కనుక మనకి ఎంఓయు అయితే కనుక సైన్ చేసుకుంది. ఎందుకని? లోకల్ కరెన్సీస్ ని, అంటే డాలర్ కాకుండా వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీస్ లో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ చేయడం గురించి ఎంఓయు సైన్ చేసుకుంది అని అడుగుతున్నారు. రీసెంట్ గా మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ సైన్డ్ అన్ ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయు విత్ దట్ ఆఫ్ ద మనకి ఎవరితో ఎంఓయు సైన్ చేసుకున్నారంటే మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ, మన యొక్క నైబరింగ్ కంట్రీ మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ ఎంఎంఏ వాళ్ళతోటి ఎంఓయు అయితే కనుక సైన్ చేసుకున్నారండి. ఈ యొక్క ఎంఓయు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్, అంటే టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్ దేని గురించి? ఫర్ క్యారీయింగ్ అవుట్ ద క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ని క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క ఎంఓయు అయితే కనుక మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. ఇంతకు ముందు మన యొక్క ఆర్బిఐ గవర్నర్ మనకి శక్తికాంత్ దాస్, నౌ హీ ఈస్ ద ఫార్మర్ గవర్నర్ అండి, శక్తికాంత్ దాస్ ఫార్మర్ ఆర్బిఐ గవర్నర్ ఇంతకు ముందు కాబట్టి ఇంకా. అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంఎంఏ యొక్క, సో దట్ ఈస్ ద మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ, ఎంఎంఏ యొక్క గవర్నర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అహ్మద్ గున్వర్ తోటి మనకి ఈ యొక్క ఎంఓయు అయితే కనుక సైన్ చేసుకోబడడం జరిగింది. మాల్దీవ్స్ గురించి మనం మాట్లాడితే మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే ఇస్ ద క్యాపిటల్. సో మాలే ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ ముయిజు ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ అండి. మాల్దీవ్స్ అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ, మనకి శ్రీలంక కింద ఉంటుంది మనకి. విత్ విచ్ కంట్రీ హ్యాస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ అన్ ఎంఓయు
టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ ఈజ్ బేసికలీ ద ఆన్సర్ మనకి. ఫర్దర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which international organization has issued its inaugural biodiversity and as well as a nature bond to fund the conservation projects across the Asia and Pacific? ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ గురించి మళ్ళీ మన యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ద ఫస్ట్ ఎవర్ రీసెంట్ గా బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్ బాండ్ అనేటువంటివి ఇష్యూ చేస్తున్నారండి. బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ బాండ్ అనేటువంటిది మనకి ఇష్యూ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ఫండ్ ద కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. అంటే ఇలా ఈ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మనకి ఏం చేస్తారు అని అంటే కనుక కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ లో ఉపయోగించడానికి మనకైతే కనుక ఉపయోగిస్తాము అని చెప్పేసి. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మన యొక్క స్టేట్ లో అస్సాంకి వెట్ ల్యాండ్స్ ని కన్జర్వ్ చేయడం గురించి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ హౌ ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ని ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. సో ద ఇష్యూయింగ్ ఆఫ్ దీస్ బాండ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందన్నమాట, ఏడిబిస్ థీమ్ బాండ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. థీమ్ బాండ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అండర్ లో మనకైతే కనుక ఈ యొక్క బాండ్స్ అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్ లో మనకైతే కనుక ఇవ్వబడ్డం అయితే కనుక జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ అవర్ యునైటెడ్ నేషన్స్, సపోర్ట్స్ ద యునైటెడ్ నేషన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, ఎస్డిజీస్ అంటాం. ఎప్పుడు లోపల అచీవ్ చేయాలనుకుంటున్నాం మనం? 2030 లోపల అచీవ్ చేయాలనుకుంటున్నాము. అండ్ అలాగే బయోడైవర్సిటీకి సంబంధించి కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటారు, 2022లో వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి ఈ యొక్క ఫండ్స్ అయితే కనుక ఉపయోగిస్తాము అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క బాండ్ అయితే కనుక మనకి ఇష్యూ చేస్తున్నారు. ఎవరు ఈ యొక్క బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ బాండ్ ఇచ్చేస్తున్నారని అడుగుతారండి. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇష్యూడ్ అన్ ఇనాగరల్ బయోడైవర్సిటీ అండ్ నేచర్ బాండ్ టు ఫండ్ ద కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్? సో ద ఆన్సర్ ఈస్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, in which city of Bihar did Prime Minister Narendra Modi lay the foundation stone for the new AIIMS? So the All India Institute of Medical Sciences కి సంబంధించి మనకి ఏంటంటే ఒక కొత్త ఎయిమ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం గురించి ఫౌండేషన్ స్టోన్ అయితే కనుక రీసెంట్ గా మనకి ఇది చేశారండి. ఎక్కడ అని అడుగుతున్నారు? పాట్నా, గయా, ముజఫర్పూర్, దర్భంగా అండ్ యాజ్ వెల్ యాజ్ బాగల్పూర్. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ దర్భంగాలో మనకి ఏంటంటే కనుక కొత్త ఎయిమ్స్ అయితే కనుక మనకి ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వాజ్ రీసెంట్లీ లేడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ. సో ఇది మనకి ఏంటంటే బీహార్ లో సెకండ్ ఎయిమ్స్ అండి. మనకి ఇది ఎయిమ్స్ దర్భంగా అనేటువంటిది ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ద సెకండ్ ఎయిమ్స్ ఇన్ బీహార్ ఆఫ్టర్ పాట్నాలో మనకి వన్ మోర్ ఎయిమ్స్ అయితే కనుక ఉంది. ఎయిమ్స్ పాట్నా తర్వాత సెకండ్ వచ్చేసి రీసెంట్ గా మనకి దర్భంగాలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు ప్రొవైడ్ ద అఫోర్డబుల్ మెడికల్ ట్రీట్మెంట్. సో అఫోర్డబుల్ మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఆ నియర్ బై విసినిటీలో ఉండేటువంటి పీపుల్ కి ప్రొవైడ్ చేయడం గురించి ఈ యొక్క ఎయిమ్స్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చెప్తున్నారండి. ఇన్ విచ్ సిటీ ఆఫ్ బీహార్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ న్యూ ఎయిమ్స్ అంటే ఆన్సర్ వచ్చేసి దర్భంగాలో రీసెంట్ గా మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్, very important program అండి. నీతి ఆయోగ్ recently launched the asset platform in collaboration with which organization? Environment, Forest and Climate Change, Housing and Urban Affairs, Ministry of Power and Ministry of New and Renewable Energy, Ministry of Petroleum and Ministry of Heavy Industries, Ministry of Coal and Ministry of Road Transport. ఎస్, రీసెంట్ గా మనకి ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు
ఎస్, రీసెంట్లీ మన యొక్క నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద టూ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక ఆర్గనైజేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. వీళ్ళతోటి మనకి పార్ట్నర్ అయ్యి, సో కొలాబరేట్ అయ్యి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాని పేరే మనకి ఏంటంటే అసెట్ ప్లాట్ఫారం. లాంచ్డ్ ద వాట్ వాజ్ ద ప్లాట్ఫారం నేమ్? అసెట్ అనేటువంటి ప్లాట్ఫామ్ ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం అయితే జరిగింది. సో అసెట్ ప్లాట్ఫారం అంటే ఏంటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. అసెట్ ప్లాట్ఫారం అంటే యాక్సలరేటింగ్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్, యాక్సలరేటింగ్ sustainable solutions through energy transition, solution for energy transition అనేటువంటి థీమ్ తోటి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అసెట్ ప్లాట్ఫామ్ అయితే కనుక మనకి లాంచ్ చేస్తారు. దీని యొక్క ఫోకస్ ఏరియాస్ అంటే ఈ యొక్క అసెట్ ప్లాట్ఫామ్ మెయిన్లీ వేటి మీద ఫోకస్ చేస్తుంది అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్, దెన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ. వీటి మీద మనకి ఫోకస్ అయితే కనుక చేస్తుంది ఈ యొక్క అసెట్ అనేటువంటి ప్లాట్ఫామ్ మనకి. సో ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, ఇది మన యొక్క ఇండియా యొక్క గోల్, దట్ ఈస్ ఇట్ విల్ సపోర్ట్ ద ఇండియాస్ గోల్ ఆఫ్ వీక్షిత భారత్. ఇండియాస్ గోల్ ఆఫ్ బికమింగ్ వీక్షిత భారత్. ఇండియా మనకి వీక్షిత భారత్ అంటే అర్థం ఏంటంటే డెవలప్డ్ ఇండియాగా మనం ఏంటంటే మారాలి అని అనుకుంటున్నాము. బై ద ఇయర్ 2047 నాటికి వీక్షిత భారత్ అయితే కనుక అవ్వాలి అని. అండ్ అలాగే నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలి, నెట్ జీరో ఎమిషన్స్ బై ద ఇయర్ 2070. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్, 2047 నాటికి మనకి ఏంటంటే కనుక వీక్షిత భారత్ డెవలప్డ్ ఇండియాగా మారాలి అని చెప్పేసి మనం అయితే కనుక అనుకుంటున్నాము. సో దానికి అంటే ఆ గోల్స్ ని ఇది చేయడం గురించి ఈ యొక్క ఇనిషియేటివ్ నీతి ఆయోగ్ వాళ్ళు మనకి ఎవరితో కొలాబరేట్ అయ్యారు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. అసెట్ ప్లాట్ఫామ్ అంటారు. అసెట్ ప్లాట్ఫామ్ అంటే యాక్సలరేటింగ్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇస్ ద ఆన్సర్. నౌ నీతి ఆయోగ్ హ్యాస్ లాంచ్డ్ ద అసెట్ ప్లాట్ఫామ్. సో అసెట్ ప్లాట్ఫామ్ టు ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆర్గనైజేషన్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈస్ బేసికలీ ద ఆన్సర్ అండి. Moving on to the next one, who recently won the Booker Prize 2024 for the novel called as ఆర్బిటల్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ నవల్ అయితే కనుక పబ్లిష్ చేశారు. దానికి సంబంధించి దాన్ని రికగ్నైజ్ చేసి మనకి ఏంటంటే కనుక ఒకళ్ళకి ఈ యొక్క బుకర్ ప్రైజ్ 2024 అయితే కనుక మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. ఎవరికి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ ప్రైజెస్, బుకర్ ప్రైజెస్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. బుకర్ ప్రైజ్ 2024. సో ఈ బుకర్ ప్రైజ్ 2024 అనేటువంటిది బ్రిటిష్ ఆథర్ కి మనకి కన్ఫర్ చేశారండి. ఎవరు అని అడుగుతారు. సమంతా హార్వేకి మనకి ఈ యొక్క అవార్డు అయితే కనుక మనకి కన్ఫర్ చేయబడడం అయితే జరిగింది ఫర్ ద నవల్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ అనేటువంటి నవల్ అయితే కనుక రాశారు. దాన్ని గుర్తించి అంటే స్పేస్ స్టేషన్ కి సంబంధించి స్పేస్ బేస్డ్ నవల్ అన్నమాట. ఆ యొక్క థీమ్ తోటి ఉంటుంది ఇది. ఇట్ ఈస్ ఏ యూనిక్ స్పేస్ థీమ్డ్ నవల్ ఇది మనకి. సో స్పేస్ థీమ్డ్ నవల్, దీనికి మనకి ఏంటంటే కనుక గుర్తించి ఈ యొక్క అవార్డు అనేటువంటిది మనకి ఇవ్వబడడం జరిగింది. బుకర్ ప్రైజ్ అనేటువంటిది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి కూడా మనకి అడుగుతారు. బుకర్ ప్రైజ్ అనేటువంటిది మనకి 1969 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అవార్డెడ్ యాన్యువల్లీ టు ద, ప్రతి సంవత్సరం మనకైతే కనుక ఇస్తుంటారు. ఇట్ ఈస్ అవార్డెడ్ యాన్యువల్లీ టు ద, ఎవరికి కన్ఫర్ చేస్తారు అని అంటే కనుక బెస్ట్ సస్టైన్డ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్, బెస్ట్ సస్టైన్డ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ కి సంబంధించినటువంటి నవల్స్ కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు ఓన్లీ ఇది యూకే ఆథర్స్ కే ఇచ్చేవారు.
బట్ దాని తర్వాత మనకి ఏం చేశారంటే ప్రపంచం మొత్తానికి ఎక్స్పాండ్ చేశారనమాట. ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి ఇంగ్లీష్ లో రాసి ఉండాలి ఆ నవల అనేటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కనుక అది యూకేలో కానీ ఐర్లాండ్ లో కానీ మనకి పబ్లిష్ అయి ఉండాలి. హూ రీసెంట్లీ వన్ ద బుకర్ ప్రైజ్ 2024 ఫర్ ద నవల్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ అంటే కనుక సమంతా హార్వే. సమంతా హార్వేకి మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది ఈ యొక్క అవార్డు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? సార్ ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా దీనికి? ప్రైజ్ మనీ అనేటువంటిది ఒక్కసారి నేను చెక్ చేయాలండి. ఒకసారి నేను చెక్ చేయలేదు, ఒక్కసారి చెక్ చేయండి. సో హౌ మచ్ విల్ బి ద ప్రైజ్ మనీ అని చెప్పేసి, ఓకేనా? ఒకసారి మీకు దొరకకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను దాన్ని. ఎస్ అండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ విజన్ టు విక్టరీ అన్లీషింగ్ ద ఇండియాస్ ఎస్ఎంఈ పొటెన్షియల్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ బుక్ అయితే కనుక మనకి పబ్లిష్ చేశారు. దీన్ని మనకి ఏంటంటే కనుక అజయ్ ఠాకూర్. సో అజయ్ ఠాకూర్ హ్యాస్ రిటర్న్ దిస్ పర్టికులర్ బుక్ కాల్డ్ యాజ్ విజన్ టు విక్టరీ అన్లీషింగ్ ద ఇండియాస్ ఎస్ఎంఈ పొటెన్షియల్ అని చెప్పేసి మనకి ఈ బుక్ అయితే కనుక పబ్లిష్ చేయబడడం జరిగిందండి. అంతకు మించి మనకి ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో అయితే తెలియాల్సింది అయితే కనుక ఏమీ లేదు. జస్ట్ ద బుక్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆథర్ అజయ్ ఠాకూర్ విజన్ టు విక్టరీ అని చెప్పేసి మనకైతే కనుక తెలియాలి. Moving to the next one. Which organization has recently launched the Partnerships for Accelerated Innovation and Research Program? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పెయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి రీసెంట్ గా తీసుకుని వచ్చారనమాట. పెయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతారు. పెయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ANRF వాళ్ళు మనకి తీసుకుని రావడం జరిగింది. ANRF అంటే అర్థం ఏంటి? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్. ఇది రీసెంట్ గా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ ANRF వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ ని, ఏంటి ఇనిషియేటివ్ వాళ్ళు? పెయిర్ ఇనిషియేటివ్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారనమాట. పెయిర్ ఇనిషియేటివ్. వాట్ ఈస్ దిస్ పెయిర్ ఇనిషియేటివ్? పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీసెర్చ్ అనేటువంటి థీమ్ తోటి మనకైతే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇండియన్ యూనివర్సిటీస్ ని సో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, టు ట్రాన్స్ఫార్మ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ త్రూ ద హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం. అంటే ఏంటంటే ఒక మెంటర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక పెద్ద ఐఐటి అనుకోండి, ఒక ఐఐటి మనకి ఏంటంటే కనుక వాళ్ళు మెంటర్ కింద యాక్ట్ చేస్తారు. సో ద రిమైనింగ్ చిన్న చిన్న యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళకి ఏంటంటే వాటికి స్పోక్ కింద మనకి ఏం చేస్తారంటే వాళ్ళు మెంటర్ గైడెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏ విధంగా ఇంకా రీసెర్చ్ అది క్యారీ అవుట్ చేయాలి అంటూ మనకి చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ పెయిర్ ప్రోగ్రామ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. టు ట్రాన్స్ఫార్మ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ యూజింగ్ ద హబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పోక్ మోడల్. హబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోక్ మోడల్ తోటి మనకి అయితే కనుక చేయబడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ANRF వాళ్ళు మనకి ఏంటంటే మహా అనేటువంటి ఇంకొక ప్రోగ్రామ్ ని కూడా మనకి తీసుకుని వచ్చారండి. మహా ప్రోగ్రామ్ అన్నమాట. సో మహా ఈవి, ఫర్ ఎగ్జాంపుల్ మహా ఈవి అని కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. MAHA. ఎస్, MAHA ఇస్ బేసికల్లీ ద ప్రోగ్రామ్ మహా. సో మహా అంటే అర్థం ఏంటంటే కనుక దట్ ఈస్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అని అర్థం. దీన్ని తీసుకుని వచ్చారు రీసెంట్ గా మనకి, ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. సో దీన్ని మనకి మహా అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. ఇది మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ, ఈ మొబిలిటీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్, లేకపోతే సోలార్ సెల్స్ ని డెవలప్ చేయడం గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం గురించి. ఇవన్నీ కూడా ఈ మిషన్ అండర్ లో మనకి క్యారీ అవుట్ చేస్తారు. మహా అంటారు. మహా స్టాండ్స్ ఫర్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. ఇది వచ్చేసి మనకి పెయిర్ ప్రోగ్రామ్ అని. పెయిర్ అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ANRF అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద పెయిర్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటే ఆన్సర్ వచ్చేసి ANRF అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి అర్థం మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
What is the name of the pilot project which is launched by Department of Science and Technology to demonstrate the geospatial technologies and as well as innovations? సో జియోస్పేషియల్ టెక్నాలజీస్ ని మనకి ఏంటంటే అగ్రికల్చరల్ సెక్టార్ లోను వీటిల్లోనూ మనకి ప్రమోట్ చేయడం గురించి, మెయిన్లీ అగ్రికల్చర్ సెక్టార్ లో ప్రమోట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ని మనకైతే కనుక లాంచ్ చేశారంటే, ఒక ప్రాజెక్ట్ ని మనకి లాంచ్ చేశారు. దాని పేరు ఏంటి అని అంటే కనుక ఆపరేషన్ ద్రోణగిరి. సో ఆపరేషన్ ద్రోణగిరి అని చెప్పేసి సో రీసెంట్ గా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఆపరేషన్ ద్రోణగిరి ఎవరు తీసుకుని వచ్చారు? ఫస్ట్ పాయింట్, సో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ గా మనకి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ రీసెంట్ గా మనకి ఈ యొక్క ఆపరేషన్ ద్రోణగిరి అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఎక్కడ అంటే కనుక అట్ ద ఇంపార్టెంట్ మీటింగ్ అసోసియేటెడ్ విత్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ and as well as the technology, at the Foundation for Innovation and Technology Transfer, IIT Delhi. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ IIT ఢిల్లీలో మనకైతే కనుక దీన్ని అయితే కనుక చేయబడడం జరిగింది. అక్కడ మనకి ఆపరేషన్ ద్రోణగిరి అని చెప్పి మనకి లాంచ్ చేశారండి. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ పైలట్ ప్రాజెక్ట్. ముందు ఇంకా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ అయితే కనుక లాంచ్ చేయలేదు. ఇట్ ఈస్ ఏ పైలట్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ అని ఉంది మన కంట్రీలో. నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 అని చెప్పేసి మనకి పాలసీ ఉంది. సో దాని అండర్ లో మనకి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. దీన్ని మనకి ఏంటంటే ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇంప్లిమెంటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ లోను, నెక్స్ట్ వచ్చేసి మనకి హర్యానా, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం అండ్ దెన్ వీ హ్యావ్ ద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. అక్కడ మనకి ఈ యొక్క జియోస్పేషియల్ టెక్నాలజీస్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొటెన్షియల్ ని మనకైతే కనుక లెవరేజ్ చేయాలి అని చెప్పేసి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఆపరేషన్ ద్రోణగిరి అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్ గా లాంచ్ చేశారండి. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టు డెవలప్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఈ తారంగ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో ఈ తారంగ్ అనేటువంటి సిస్టమ్ ని, ఈ తారంగ్ సిస్టమ్, సో ఈ తారంగ్ సో ఈ తరంగ్ అనేటువంటి సిస్టమ్ ని మనకి ఏంటంటే కనుక కమ్యూనికేషన్స్ ఇది కూడా పెంచడం గురించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వన్ మోర్ ఆర్గనైజేషన్ కాల్డ్ as BISAGN. సో దట్ ఈస్ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. వాళ్ళతోటి మనకి ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అయ్యి ఈ తారంగ్ అనేటువంటి సిస్టమ్ ని మనకి రీసెంట్ గా తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఈ యొక్క BISAGN అనేటువంటిది మనకి ఏంటంటే అటానమస్ సైంటిఫిక్ సొసైటీ. ఇట్ ఈస్ అన్ అటానమస్ సైంటిఫిక్ సొసైటీ అండర్ ఎక్కడ అని చెప్పేసి అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ IT అండర్ లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ బిసెట్ అనేటువంటిది. వాళ్ళతోటి మనకి టైఅప్ అయ్యి ఈ తారంగ్ అని చెప్పేసి మనకైతే తరంగ్ అని చెప్పేసి సిస్టమ్ ని తీసుకుని వచ్చారు. ఆ పాయింట్ మనకి తెలియాలి. మనకి మూవింగ్ టు ద వన్స్ ఒక్కసారి 2 minutes లో రివైజ్ చేస్తే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు జియోస్పేషియల్ టెక్నాలజీస్ ని మనం ప్రమోట్ చేయడం గురించి ఆపరేషన్ ద్రోణగిరి అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF వాళ్ళు పెయిర్ అనేటువంటి ప్రోగ్రామ్ ని మనకి తీసుకుని వచ్చారు. పెయిర్ అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీసెర్చ్ ప్రోగ్రామ్ అండి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి విజన్ టు విక్టరీ అన్లీషింగ్ ఇండియా SME పొటెన్షియల్ అని చెప్పి అజయ్ ఠాకూర్ మనకైతే కనుక రాశారు ఈ బుక్. నెక్స్ట్ బుకర్ ప్రైజ్ 2024 మనకి సమంతా హార్వేకి సో ఫర్ ద నవల్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ మనకి కన్ఫర్ చేయబడడం అయితే కనుక జరిగింది మనకి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ వాళ్ళు మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ తోటి కొలాబరేట్ అయ్యి అసెట్ అనేటువంటి ప్లాట్ఫామ్ ని మనకి తీసుకుని వచ్చారు. అసెట్ అంటే అర్థం ఏంటంటే యాక్సిలరేటింగ్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పేసి మనకైతే కనుక అర్థం మనకి. దెన్ నెక్స్ట్ బీహార్ లో సెకండ్ ఎయిమ్స్ యొక్క ఫౌండేషన్ స్టోన్ రీసెంట్ గా మనకైతే కనుక వేయబడడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్ ద ఎయిమ్స్ దర్భంగా. ఆల్రెడీ బీహార్ లో ఫస్ట్ ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ పాట్నా మనకైతే కనుక ఉంది. దిస్ వాస్ ద సెకండ్ ఎయిమ్స్ ఇన్ బీహార్, దట్ ఈస్ ఎయిమ్స్ దర్భంగా.
నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి ద ఫస్ట్ ఎవర్ బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ బాండ్ అని మనకి రీసెంట్ గా మనకి అయితే కనుక ఇష్యూ అయితే కనుక చేశారు. సో ఫర్దర్ టు ఫండ్ ద కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. దెన్ నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన నైబరింగ్ కంట్రీ అయినటువంటి మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ తోటి రీసెంట్ గా ఎంఓయూ సైన్ చేసి టు ప్రమోట్ ద లోకల్ కరెన్సీస్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ని క్యారీ అవుట్ చేయడం గురించి ఎంఓయూ సైన్ చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏపీఐఎక్స్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2024 లో ఎస్బీఐ ఇన్నోవేషన్ హబ్ అంటూ మనకైతే కనుక లాంచ్ చేయబడడం అయితే కనుక జరిగింది. స్మార్ట్ గోల్డ్ అని చెప్పేసి ఒక డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి హర్షవర్ధన్ అగర్వాల్. సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఎఫ్ఐసిసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి మనకి ప్రెసిడెంట్ గా మనకైతే కనుక ఎలక్ట్ అవ్వబడడం జరిగింది. ఏషియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అయితే కనుక రీసెంట్ గా తీసుకుని వచ్చారు. దాంట్లో వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే కనుక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి పెరిగిపోతూ ఉండటం వలన ప్రపంచ దేశాల్లో పర్టికులర్లీ ఏషియా పసిఫిక్ రీజియన్ లో ఉండేటువంటి దేశాల్లో ఉండేటువంటి జీడిపి 17% అయితే కనుక పడిపోవచ్చు బై ద 2070 నాటికి. అలాగనే 41% పడిపోతుంది 2100 నాటికి అని చెప్పి మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకి కోట్ చేస్తోందండి. సో దెన్ సిమిలర్లీ జెన్ వైజ్ వాళ్ళు రీసెంట్ గా మనకి యాక్సిస్ బ్యాంక్ తోటి టైఅప్ అయ్యి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కి ఎల్డర్లీ పీపుల్ కి ఒక సెపరేట్ యూపీఐ ప్లాట్ఫామ్ ని మనకి ఏంటంటే కనుక తీసుకుని వస్తున్నారు మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ 2024 to 2030 అని చెప్పేసి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అయితే కనుక రీసెంట్ గా మనకైతే అనౌన్స్ చేశారు. దీని అండర్ లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క వీళ్ళకి ఎవరికి అంటే కనుక డెవలప్డ్ కంట్రీస్ కి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు రీసెంట్ గా మనకి మొబైల్ అప్లికేషన్ అయితే కనుక లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి ఎన్ఎస్సి ఇండియా. ఇది మనకి బోత్ ప్లే స్టోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాపిల్ స్టోర్ లోని మనకైతే కనుక అవైలబుల్ ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ముంబైలో హెడ్ క్వార్టర్ అయి ఉంది. ఆశీష్ కుమార్ చౌహాన్ వచ్చేసి మనకి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ మనకి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. ఎందుకంటే ప్రవీణ రాయ్ హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ యాజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ ఆఫ్ దిస్ పర్టికులర్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సిమిలర్లీ $241.3 million లోన్ అయితే కనుక మనకి అప్రూవ్ చేశారు వెస్ట్ బెంగాల్ కి ఫర్ ద టు ఇంక్రీజ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎఫెక్టివ్ గా పెంచడం గురించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క అప్రూవల్ అయితే కనుక మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యి ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండ్ బ్యాంక్ వాళ్ళు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళతోటి మనకి ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకుని సో టు ఆఫర్ ద కోలాటరల్ ఫ్రీ సోలార్ ఫైనాన్సింగ్ ఫర్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు మనకి ఏంటంటే కనుక 7 సంవత్సరాలు టెన్యూర్ ఇచ్చి లోన్ అనేటువంటిది అంటే సోలార్ ఫైనాన్సింగ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మనకి ఎంఓయూ అయితే కనుక మనకి వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే కనుక చేసుకోవడం జరిగింది. ఇవి మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. So let us start the discussion. The first and foremost thing andi manaki first question. So is the screen is visible and the voice is audible? Could you please confirm? Could you please confirm whether the screen is visible and the voice is audible? Yes sir. Yes Andy. Okay, thank you for the confirmation. So the first and foremost question, something associated with the sports ki sambandhinchiనటువంటి question andi manaki. Who was awarded the Men's Player of the Year at the FIH Hockey Star Awards 2024 for his exceptional performances at the Paris 2024 Olympics and as well as throughout the year? సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని చెప్పేసి మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. నిన్నే మనం దాని గురించి మనం అయితే కనుక చూడడం జరిగింది. దాని యొక్క డైరెక్టర్, దాని యొక్క హెడ్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేటువంటివి మనం ఎస్టర్డేస్ క్లాస్ లో మనం చూసాము. ఒక్కసారి మీరు అది రివైజ్ చేస్తే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. నౌ కమింగ్ టు దిస్, సో హూ వాజ్ అవార్డెడ్ ద మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ద FIH హాకీ స్టార్ అవార్డ్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఇస్తున్నారు. మన యొక్క హర్మన్ ప్రీత్ సింగ్. So Harmanpreet Singh, very important personality. Harmanpreet Singh manaki. So who is Harmanpreet Singh andi? Harmanpreet Singh vachesi mana yokka captain of the Indian men's hockey team. So the captain of the Indian men's
హాకీ టీమ్ కి మనకి కెప్టెన్ మనకి. సో తినని మనకి ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ మనకి తెలియాల్సినటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఇంకా అదర్ ఇంపార్టెంట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మనకి హర్మన్ ప్రీత్ సింగ్. హర్మన్ ప్రీత్ సింగ్ డి ఇస్ ద ఆన్సర్. ఇంకా కొంతమంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి మనకి ఎవరండి హానర్ చేశారని అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి మనకి, సో దట్ ఈస్ ద పర్సనాలిటీ కాల్డ్ యాజ్ ఇబ్బీ జాన్సన్. ఇబ్బీ వైఐబిబిఐ, ఇబ్బీ జాన్సన్ ని మనకి విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా మనకి అయితే కనుక డిక్లేర్ చేశారు. హూ ఈస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద నెదర్లాండ్స్. ఈమె మనకి నెదర్లాండ్స్ అసోసియేటెడ్ పర్సనాలిటీ మనకి. దెన్ మెన్స్ గోల్ కీపర్, ఇది కూడా మనకి ఏంటంటే ఇండియన్ అండి. ఇండియన్ మనకు బాగా తెలియాలన్నమాట. సో ద మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్. So who is considered as the men's goalkeeper of the year? So it is considered as P.R. Srijesh. P.R. Srijesh is considered, was honored with that of the మనకి ఏంటి అని అంటే కనుక మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్. అలాగే ఇంకా మనకి ఏంటంటే కనుక మెన్స్ రైజింగ్ స్టార్ అని, విమెన్స్ రైజింగ్ స్టార్, మెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్. వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే చైనా, పాకిస్తాన్, అర్జెంటీనా, నెదర్లాండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. మెయిన్లీ మనకి తెలియాల్సినవి ఏవేంటి అని అంటే కనుక మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ద FIH హాకీ స్టార్ అవార్డ్స్ 2024 మనకి ఎవరిని హానర్ చేశారు అంటే హర్మన్ ప్రీత్ సింగ్. విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మనకి ఇబ్బీ జాన్సన్ నెదర్లాండ్స్ నుంచి. మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మనకి పిఆర్ శ్రీజేష్ అండి. సో పిఆర్ శ్రీజేష్. అలాగే ఒకవేళ విమెన్స్ కూడా మనం రాసుకుంటే కనుక విమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ మనం మెన్షన్ చేసుకుంటే కనుక హూ వాజ్ దాట్ అండి? విమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ మనకు వచ్చేసి ఏ జియావో. ఏ జియావో ఫ్రమ్ చైనా. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ వన్. వేర్ వాజ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజనల్ level pollution exercise, response exercise called REPREX 2024, held from November 12th to 14th 2024. Visakhapatnam, Andhra Pradesh, Kochi, Kerala, Mumbai, Maharashtra, Paradip, Odisha, Chennai, Tamil Nadu. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు కండక్ట్ చేసేటువంటి బైలేటరల్ ఎక్సర్సైజెస్ అయినా, ట్రైలేటరల్ ఎక్సర్సైజెస్ అయినా, మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్య కిరణ్ తీసుకున్నాం అనుకోండి. సూర్య కిరణ్ వచ్చేసి మనకి ఇట్స్ ఎ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. అలాగే ట్రైలేటరల్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రైలేటరల్ ఎక్సర్సైజ్, వి హ్యావ్ ఎక్సర్సైజ్ మలబార్. మలబార్ అంటాం. దీంట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఎక్సర్సైజ్ మలబార్ మనకి ఏంటంటే కనుక ఈవెన్ ఇప్పుడు ట్రైలేటరల్ గా వస్తే మనకి ఈవెన్ ఇది కూడా మల్టీలేటరల్ అయింది. క్వాడ్ కంట్రీస్ అయితే దీంట్లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో సిమిలర్లీ మనకి ఏంటంటే వన్ మోర్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ తారంగ శక్తి అని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్ గా క్యారీ అవుట్ చేశారు, మల్టీలేటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది మనకి ఎవరికి సంబంధించింది? ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మనకైతే తీసుకొచ్చినటువంటి ఎక్సర్సైజ్ రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ మనకి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అంటాం. పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ REPREX 2024. ఇది రీసెంట్ గా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు పారాదీప్ ఒడిస్సాలో మనకి ఎక్సర్సైజ్ ని క్యారీ అవుట్ చేయడం జరిగిందండి. సో ఇట్ వాస్ కండక్టెడ్ అట్ పారాదీప్ ఒడిస్సా. ఫస్ట్ పాయింట్ తెలియాల్సినటువంటిది. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఎవరు కండక్ట్ చేశారు? ఇట్ ఈస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మనకి దీన్ని కండక్ట్ చేయబడడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి మన యొక్క ప్రిపేర్డ్నెస్ ని ప్రమోట్ చేయడం గురించి కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. అంటే ఎప్పుడైనా ఆయిల్ స్పిల్స్ అవి జరిగినప్పుడు, అలాగనే మనకి ఏంటంటే కనుక మెరీన్ పొల్యూషన్ ఇన్సిడెంట్స్. సో టు ఎన్హాన్స్ ద రెస్పాన్సివ్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆయిల్ స్పిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెరీన్ ఇన్సిడెంట్స్, ఆయిల్ స్పిల్స్ అవి జరిగినప్పుడు మనకి ఏంటంటే కనుక ఇమీడియట్ గా మనము రెస్పాండ్ అయ్యే విధంగా ఈ ఎక్సర్సైజ్ ని మనకి కండక్ట్ చేశారు. రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఎవరు కండక్ట్ చేశారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. ఎక్కడ కండక్ట్ చేశారు? పారాదీప్ ఒడిస్సాలో మనకి
కండక్ట్ చేయబడటం జరిగిందండి. దిస్ వాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో మనకి ఏంటంటే కనుక మల్టిపుల్ అదర్ పిఎస్యూస్ కూడా మనకి పార్టిసిపేట్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్, నెక్స్ట్ వచ్చేసి హెచ్పిసిఎల్, పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వీళ్ళందరూ కూడా దీంట్లో మనకి పార్టిసిపేట్ చేయబడటం జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ వన్, వేర్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ established in collaboration with Aditya Mehta Foundation located? This was the third important question. ఇది మనకి ఏంటంటే కనుక ఒక పారా స్పోర్ట్స్ సెంటర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే 2028లో మనకి రానున్నటువంటి పారా ఒలింపిక్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే కనుక జరగనున్నాయి. వాటికి సంబంధించి ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఒక పారా అథ్లెట్ స్పోర్ట్స్ సెంటర్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. షిమ్లా హిమాచల్ ప్రదేశ్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, లేహ్ లడాక్, గ్యాంగ్టాక్ సిక్కిం, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మనకి ఎవరు చేశారు అని అంటే కనుక లడాక్ కి సంబంధించి మనకి లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది మనకి. అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దట్ ఈస్ వి కాల్ ఇట్ as LAHDC, లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అండ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక ఆదిత్య మెహతా ఫౌండేషన్. వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పారా స్పోర్ట్స్ సెంటర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పారా స్పోర్ట్స్ సెంటర్ ఇది మనకి అట్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లెవెల్స్ లో మనకి ఏంటంటే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ఇన్ ద లేహ్ లడాక్ లో మనకి ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని. లేహ్ లడాక్ లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ అండ్ లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క ఎంఓయూని అయితే సైన్ చేసుకున్నారు. ఎందుకని? టు ఎస్టాబ్లిష్ దిస్ పారా స్పోర్ట్స్ సెంటర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎక్కడ? లేహ్ లడాక్ లో మనకి. ఇక్కడ మనకి ఏంటంటే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారండి. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ టు పారా అథ్లెట్స్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ టు పారా అథ్లెట్స్ సో విల్ బి provided here. So this is what is the important thing that you are expected to know. So ekkada world's first high altitude para sports center, India's first, world's first, ఇలాంటివి అడుగుతూ ఉంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ అవుతుంటాయి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి లేహ్ లడాక్ లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థింక్ ట్యాంక్ that is established by the Army's Jaipur based South Western Command to strengthen the Rajasthan's defense industrial base? మనకి సౌత్ వెస్ట్రన్ కమాండ్ జైపూర్ లో ఉందండి హెడ్ క్వార్టర్స్. వీళ్ళు మనకి ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సౌత్ వెస్ట్రన్ కమాండ్ వీళ్ళు మనకి ఏంటంటే కనుక ఒక థింక్ ట్యాంక్ ని సో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క థింక్ ట్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది, మనకి అదొక థింక్ ట్యాంక్. అదే విధంగా మనకి ఈ యొక్క సౌత్ వెస్ట్రన్ కమాండ్ వాళ్ళు ఈ యొక్క థింక్ ట్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు వచ్చేసి మనకి జ్ఞాన శక్తి అనేటువంటి ఒక థింక్ ట్యాంక్ ని మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో టు స్ట్రెంగ్థన్ ద రాజస్థాన్స్ ఇండస్ట్రియల్ బేస్, రాజస్థాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ ని మనకి స్ట్రెంగ్థన్ చేయడం గురించి మనకైతే కనుక ఈ యొక్క జ్ఞాన శక్తి అనేటువంటి ఒక థింక్ ట్యాంక్ ని అంటే ఒక ఆర్గనైజేషన్ ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఇట్స్ లైక్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండస్ట్రీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఈ యొక్క డిఫెన్స్ పర్స్పెక్టివ్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా మన యొక్క కంట్రీకి సంబంధించినటువంటి రీజనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ ఇష్యూస్ ని మనకి డిస్కస్ చేస్తారు. What is the name of the think tank that is established by Army's Jaipur based South Western Command to strengthen the Rajasthan's defense industrial base? అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సి జ్ఞాన శక్తి is the answer మనకి. Moving on to the next one, what is the total worth of the developmental projects that Honorable Prime Minister Narendra Modi will inaugurate and lay the foundation stone for during his visit to Bihar on the 150th birth anniversary of Birsa Munda? సో వెరీ ప్రామినెంట్ ట్రైబల్ లీడర్ అండి మనకి బిర్సా ముండా అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. మనకి ఇప్పుడు మనకి ఏంటంటే కనుక దానికి సంబంధించి ఆ యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ ద 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి ఏంటి అని అంటే కనుక వర్త్ అరౌండ్ 6,640 crore వర్త్ ప్రాజెక్ట్స్ ని, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అయితే కనుక మనకి ఇనాగ్రేట్ చేశారనమాట. లేడ్ ద ఫౌండేషన్ స్టోన్
ఫౌండేషన్ స్టోన్ ఫర్ మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. మనకైతే కనుక చేయబడ్డం అయితే కనుక జరిగింది ఫర్ మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. సో వర్త్ అబౌట్ మనకి 6,640 crores 6,640 crore వర్త్ ప్రాజెక్ట్స్ అయితే కనుక మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఆబ్జెక్టివ్ ఏంటి, టు అప్లిఫ్ట్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ని అప్లిఫ్ట్ చేయడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడము, రోడ్ కనెక్టివిటీని పెంచడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనకైతే కనుక చేస్తారండి. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక 2 మ్యూజియంస్ ని ఆల్సో ఇనాగరేటెడ్ 2 అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 2 ట్రైబల్ ఫైటర్స్. సో దట్ ఈస్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ ని యొక్క మ్యూజియంస్ ని మనకైతే కనుక ఇనాగరేట్ చేశారు. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక 2 ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా మనకైతే కనుక ఇనాగరేట్ చేయడం జరిగిందండి. 2 ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా మనకైతే ఇనాగరేట్ చేశారు. సో ఇక్కడ ఎంత వర్త్. అండ్ అలాగే ట్రైబల్ పీపుల్ గురించి అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ కూడా ఉందండి, దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక పెట్టారనమాట. ఇది కూడా ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ట్రైబల్స్ గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది, పిఎం జన్మాన్ స్కీమ్. So coming to this question, what is the total worth of developmental projects that Honorable Prime Minister Narendra Modi will inaugurate and laid the foundation during his visit in Bihar on 150th anniversary of Birsa Munda? అంటే the answer వచ్చేసి 6,640 crores is basically the answer. Moving on to the next question. Which country recently unveiled the Global Energy Efficiency Alliance during the COP29, which is aimed to double the global energy efficiency rates by the year 2030? Yes. So COP29 అంటే అర్థం ఏంటి మనకి? COP అంటే అర్థం ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP29th edition of what? Of UNFCCC కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఇది. అంటే క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ప్రపంచ దేశాలంతట్లో ఇదే మెయిన్ కాన్ఫరెన్స్ అండి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అర్థం. ఈ కాన్ఫరెన్స్ పేరు వచ్చేసి ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి సో 2024లో మనకి ఎక్కడ జరిగింది అంటే కనుక బాకు అజర్బైజాన్ లో మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సినటువంటిది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఈ యొక్క యునైటెడ్ అరబ్ అమిరేట్స్ UAE వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం గురించి, అండ్ అలాగనే టు డబుల్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ రేట్స్ బై ద ఇయర్ 2030. టు డబుల్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ రేట్స్ బై ద ఇయర్ 2030. 2030 నాటికి ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచాలి అని చెప్పి మనకి యునైటెడ్ అరబ్ అమిరేట్స్ వాళ్ళు అయితే కనుక మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ COP29 UNFCCC సమిట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతారు. మనకి ఏంటంటే కనుక బాకు అజర్బైజాన్ లో మనకైతే కనుక జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఏ కంట్రీ విత్డ్రా అయిపోతుంది అని కూడా మనకు అడుగుతారండి. అది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్ గా మనకి విత్డ్రా అయితే అయిపోతుంది. కమింగ్ టు దిస్ క్వశ్చన్, విచ్ కంట్రీ అన్వీల్డ్ ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్ డ్యూరింగ్ ద COP29 సమిట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి UAE, యునైటెడ్ అరబ్ అమిరేట్స్ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which international organization recently approved the 365.5 crore Kerala Climate Resilient Agri Value Chain Modernization CARA project? రీసెంట్ గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేరళకి సంబంధించినటువంటి కేరళ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి వాల్యూ చైన్ మోడర్నైజేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ అనమాట, అగ్రికల్చరల్ చైన్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ని మనకి ఏంటంటే అప్రూవ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకి ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగిందండి. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కేరళ బేస్డ్ ప్రాజెక్ట్ ని వరల్డ్ బ్యాంక్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద
వరల్డ్ బ్యాంక్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద కేరళాస్ కేరా ప్రాజెక్ట్. కేరళాస్ కేరా ప్రాజెక్ట్ అయితే కనుక మనకి అప్రూవ్ అయితే కనుక చేశారు. ఖచ్చితంగా మనకైతే కనుక అడుగుతారు. ఇది వరల్డ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకైతే కనుక తెలియాలి. సో అది మనకి ఏంటంటే కనుక ఇందులో మనకి అరౌండ్ 1655 crores వచ్చేసి మనకైతే కనుక వరల్డ్ బ్యాంక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. అసిస్టెన్స్ విల్ ప్రొవైడ్ ద అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ మనకి ఏంటంటే దీంట్లో 1655 crores మనకి వరల్డ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ 709 crores మనకి ఏంటి అని అంటే కనుక ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం చూసుకుంటుందండి. ప్రాజెక్ట్ ఏంటి మనకి కేరళ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి వాల్యూ చైన్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అర్థం మనకి. అసలు వరల్డ్ బ్యాంక్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటే కనుక వరల్డ్ బ్యాంక్, సో మనకి తెలుసున్నటువంటి పేరు బాగాను. అయితే వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మనకి అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1944 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది ఈ ఆర్గనైజేషన్, అలాంగ్ విత్ IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇవి రెండు కూడా మనకి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయ్యాయి. అందుకనే వీటిని బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా మనం అయితే కనుక పిలవడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి ఉందన్నమాట మనకి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో మొత్తం 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఇప్పుడు లైక్ గూగుల్ మనకి ఏంటంటే ఆల్ఫాబెట్ అనేటువంటిది ఎలా పేరెంట్ కంపెనీ, దానికి మనకి సబ్సిడరీ ఎలా గూగుల్, మనకి వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి కూడా మనకి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. దాని అండర్ లో మనకి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి IBRD అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అని అర్థం. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్, IBRD. సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ IDA అని పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, IFC. ఫోర్త్ వన్ వచ్చేసి మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మిగా అని పిలుస్తాం. గ్యారంటీ ఏజెన్సీ, we call it as MIGA, MIGA. And finally the last one, International Center for Settlement of, International Center for Settlement of Investment Disputes, ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో అంటే ఈ 5 ఆర్గనైజేషన్స్ కలిపి ఏవేంటి? IBRD, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ 5 ఆర్గనైజేషన్స్ కలిపితే మనకి ఏమంటారు అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు. మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఇండియా IBRDలో మెంబరు, IDAలో మెంబరు, IFCలో మెంబరు, మిగాలో మెంబరు. కానీ ఈ యొక్క ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ లో మటుకి నాట్ ఏ మెంబర్, మనం దీంట్లో మెంబర్ కాదనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఏం చేస్తుందంటే ఈ సెంటర్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఒక పర్టికులర్ గవర్నమెంట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు అంటే ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఏవైనా రెగ్యులేటరీ చేంజెస్ అవి చేంజ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒకవేళ ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ని ఈ సెంటర్ కి డ్రాగ్ ఆన్ చేసేయగలరు ఒకవేళ ఇండియా దీంట్లో మెంబర్ అయితే కనుక. బట్ కానీ ఇండియా మనకి దీంట్లో మెంబర్ కాదు. మనం చెప్పేది ఏంటంటే కనుక ముందు మన దగ్గర ఉన్నటువంటి లైక్ సుప్రీం కోర్టు కానివ్వండి, ఈ కోర్ట్స్ కి వెళ్ళండి, ముందు ఇక్కడ ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ అన్ని ఎగ్జాస్ట్ చేయండి, అప్పుడు ఇది చేయొచ్చు అని చెప్పేసి మనం దీంట్లో మెంబర్ అయితే కనుక అవ్వలేదు. అంటే మనల్ని ఎవరు అలా ఇంటర్నేషనల్ కోర్ట్స్ కి మనకి డ్రాగ్ అయితే కనుక చేయలేరండి. సిమిలర్లీ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక షేర్ హోల్డర్స్ గురించి మనం తీసుకుంటే, సో షేర్ హోల్డర్స్ అంటే ఎవరెవరు అసలు వరల్డ్ బ్యాంక్ లో మనకి టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అరౌండ్ 16.41% ఓటింగ్ పవర్ అయితే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో మనకి జపాన్ అయితే కనుక ఉంది విత్ అరౌండ్ 7.87%. అండ్ ద థర్డ్ పొజిషన్ లో మనకి జర్మనీ ఉంది. థర్డ్ పొజిషన్ లో వీ హ్యావ్ ద జర్మనీ విత్ అరౌండ్ 4.49%. అండ్ దెన్ వీ హ్యావ్ ద యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఫోర్త్ పొజిషన్ లో ఉంది. యునైటెడ్ కింగ్డమ్, దట్ ఈస్ ఫోర్త్ పొజిషన్ విచ్ ఇస్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 4.31%. అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో మనకి ఫ్రాన్స్ ఉందండి. సో దీస్ ఆర్ ద టాప్ 5 మనకి షేర్ హోల్డర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మనకి వరల్డ్ బ్యాంక్ లో షేర్స్ లో విషయానికి వచ్చేసరికి మనకి షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఫస్ట్ పొజిషన్ లో యుఎస్ఏ, ఫాలోడ్ బై జపాన్, ఫాలోడ్ బై జర్మనీ, ఫాలోడ్ బై యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వరల్డ్ బ్యాంక్ రీసెంట్ గా సంథింగ్ కాల్డ్ యాజ్ బీ రెడీ అనేటువంటి ఫ్రేమ్ వర్క్ కూడా మనకి వరల్డ్ బ్యాంక్ మనకైతే తీసుకుని వచ్చిందండి. బీ రెడీ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి పిలుస్తారు. అది కూడా మనకి బ్రాట్ బై వరల్డ్ బ్యాంక్. ఇలా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మనకి డిస్కంటిన్యూ చేసేసి దీన్ని మనకి తీసుకుని వచ్చారు. సిమిలర్లీ వరల్డ్ బ్యాంక్ మనకి అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయితే కనుక మనకి పబ్లిష్ చేస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ ఆల్సో పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఎస్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ద 2300 crore కేరా ప్రాజెక్ట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ది వరల్డ్ బ్యాంక్ ఈస్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. China has built a $1.3 billion mega port in the Chankey, which is expected to connect South America to Asia and boost the regional trade. In which country is this port located అని అడుగుతున్నారండి మనకి. సో చైనా వాళ్ళు రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ పోర్ట్ అయితే కనుక మనకి కన్స్ట్రక్ట్ చేశారు. దాని పేరు చాన్కేయ్ పోర్ట్. మనకి చాన్కేయ్, ఈ చాన్కేయ్ పోర్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకైతే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అయితే అన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్ మనకి ఇచ్చారండి, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, చిలీ అండ్ కొలంబియా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి పెరు. ఈ యొక్క చాన్కేయ్ అనేటువంటి పోర్ట్ మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక ఈ యొక్క పెరులో మనకైతే కనుక ఉంది మనకి. ఎస్, సో చాన్కేయ్ మెగా పోర్ట్, చాన్కేయ్ మెగా పోర్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. ఈ యొక్క చాన్కేయ్ మెగా పోర్ట్ గురించి మనం తీసుకుంటే కనుక ఇది ఎక్కడ ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పెరు. పెరులో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. సో పెరు అనేటువంటిది ఏ కంట్రీ మనకి? సౌత్ అమెరికన్ కంట్రీ. సౌత్ అమెరికన్ కంట్రీ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికన్ కంట్రీ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ పసిఫిక్. అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ పసిఫిక్ మనకి ఈ పర్టికులర్ బాడీ అయితే ఈ పర్టికులర్ కంట్రీ అయితే కనుక మనకు ఉందన్నమాట. ఇది మనకి సౌత్ అమెరికాకి నెక్స్ట్ వచ్చేసి ఏషియాకి మధ్యన ట్రేడ్ అనేటువంటి దాన్ని ఫర్దర్ గా పెంచడం గురించి టు ఎన్హాన్స్ ద ట్రేడ్, టు ఎన్హాన్స్ ద ట్రేడ్ బిట్వీన్ సౌత్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏషియా మనకైతే కనుక ఈ యొక్క చాన్కేయ్ మెగా పోర్ట్ అయితే కనుక మనకు ఉంది. ఫస్ట్ తెలియాల్సిన పాయింట్స్ ఇవి. సిమిలర్ గా న్యూస్ లో ఉంటున్నటువంటి పోర్ట్స్ ఇంకేమున్నాయి అని అంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి తెలియాల్సినటువంటివి చాబహార్ పోర్ట్ అని చెప్పేసి ఉంది మనకి. చబహర్ పోర్ట్, చబహర్ పోర్ట్ మనకి ఇరాన్ లో ఉందండి. ఇది మనకి ఇండియాయే కన్స్ట్రక్ట్ చేయిస్తోంది దీన్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్వాదర్ పోర్ట్ అని ఉంది, గ్వాదర్. సో గ్వాదర్ పోర్ట్ ఈజ్ ఇన్ ద పాకిస్తాన్, పాకిస్తాన్ లో ఉంది గ్వాదర్ పోర్ట్. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సిత్వే పోర్ట్. సిత్వే పోర్టు ఇది మనకి మయన్మార్ లో ఉంది, మయన్మార్. సో మనకి ఏంటంటే ఇండియాయే దీన్ని కన్స్ట్రక్ట్ చేయిస్తోంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హంబన్తోతా. సో ఐ విల్ రైట్ దాట్ ఇన్ రెడ్. హంబన్తోతా పోర్ట్, హంబన్తోతా పోర్ట్. ఈ హంబన్తోతా పోర్ట్ ఎక్కడ ఉంది అని అంటే మనకి శ్రీలంకలో ఉంది మనకి, శ్రీలంకలో. దీన్ని మనకి ఏంటంటే కనుక చైనా వాళ్ళు రీసెంట్ గా లీజ్ కి అయితే కనుక తీసుకోవడం జరిగిందండి, హంబన్తోతా పోర్ట్. దెన్ వీ హ్యావ్ ద సాబాంగ్ పోర్ట్ అని ఉంది, సాబాంగ్. సాబాంగ్ పోర్ట్ వచ్చేసి ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా యొక్క ప్రెసిడెంటే మనకి ప్రభావో సుబియాంటో. ప్రభావో సుబియాంటో రీసెంట్ గా మొన్న రిపబ్లిక్ డే పెరేడ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా మన కంట్రీని విజిట్ చేయడం అయితే కనుక జరిగింది. ఇండోనేషియా వాళ్ళే వాళ్ళ యొక్క క్యాపిటల్ ని చేంజ్ చేసుకుంటున్నారు. సో క్యాపిటల్ నుసంతారా, కొత్త క్యాపిటల్ అండి మనకి ఇది, నుసంతారా అనేటువంటి క్యాపిటల్ ని మనకి వీళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇండోనేషియా యొక్క ప్రెసిడెంటే మనకి ప్రభావో సుబియాంటో, ప్రభావో సుబియాంటో. ఈ ప్రభావో సుబియాంటో మనకి
సో చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే, చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఇవన్నీ అడుగుతారు. చాన్కేయ్ మెగా పోర్ట్ ఎక్కడుంది, నెక్స్ట్ చబహర్ పోర్ట్ ఎక్కడుంది, గ్వాదర్ పోర్టు, సిత్వే పోర్టు, అంబన్తోతా పోర్టు, సాబాంగ్ పోర్టు ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి న్యూ క్యాపిటల్ అండి, ఇది మనకి న్యూ క్యాపిటల్ ఇది నుసంతారా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి ప్రభావో సుబియాంటో. ప్రభావో సుబియాంటో ఈజ్ ఆల్సో ద చీఫ్ గెస్ట్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్. ఎస్, China has built a 1.3 billion mega port in Chankey, which is expected to connect South America to Asia and boost regional trade. In which country it is located? And Peru is basically the answer. Manaki. Moving on to the next one. In a landmark event, Prime Minister Narendra Modi was conferred with the prestigious national award called as Grand Commander of the Order of Niger. Who presented this honor to him? సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా ఈ యొక్క కంట్రీని అయితే కనుక విజిట్ చేశారండి. ఆ కంట్రీ వచ్చేసి మనకి నైజీరియా. నైజీరియాని అయితే విజిట్ చేసినప్పుడు అక్కడ మనకి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అనేటువంటి అవార్డుని అయితే కనుక మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. అయితే ఈ అవార్డుని ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు ఇక్కడ. ప్రెసిడెంట్ మొహమ్మద్ బుహారీ, ప్రెసిడెంట్ గుడ్లక్ జోనాథన్, ప్రెసిడెంట్ ఒలుసెగన్ ఒబాసాంజో, ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు అండ్ ఉమారు మూసా యార్ అడువా అని చెప్పేసి మనకైతే ఆప్షన్స్ లో ఇచ్చారు. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్ గా ఎక్కడికి విజిట్ చేశారు అయితే విజిటెడ్ ద నైజీరియా. నైజీరియాని అయితే కనుక మనకి విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఈ యొక్క అవార్డుని అయితే కన్ఫర్ చేశారు. ఆ అవార్డు పేరు ఏంటంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్. ఆర్డర్ ఆఫ్ నైజర్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని మనకి ఎవరు కన్ఫర్ చేశారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. హూ ఇస్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా? బోలా అహ్మద్ తిన్బు. బోలా అహ్మద్ తిన్బు మనకి రీసెంట్ గా ఈ యొక్క అవార్డుని అయితే కనుక కన్ఫర్ చేయబడడం జరిగిందండి. సిమిలర్లీ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కి 2024 లో ఇంకొన్ని అవార్డ్స్ కూడా మనకి ఇచ్చారండి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి మనకైతే కనుక అవార్డు ఇచ్చారనమాట. సో ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి దీన్ని మనకి ఎవరిచ్చారు అని అంటే కనుక కువైట్ వాళ్ళు రీసెంట్ గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కి అయితే మనకి అవార్డు అయితే కనుక ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజిల్ అని చెప్పేసి మనకి అవార్డు అయితే కనుక ఇవ్వబడడం జరిగింది. ఈ యొక్క అవార్డుని ఎవరు ఇచ్చారని అడుగుతారు. ఈ యొక్క అవార్డుని మనకి రష్యా వాళ్ళు అయితే కనుక ఇచ్చారు. సో దట్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ అవార్డు మనకి తెలియాలి. దెన్ ద థర్డ్ అవార్డు వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అనేటువంటి అవార్డుని అయితే కనుక మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. సో ఇది ఎవరిచ్చారు అని అంటే మన యొక్క నైబరింగ్ కంట్రీ భూటాన్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగిందండి. భూటాన్ వాళ్ళు అయితే కనుక మనకి ఇచ్చారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. సో ద డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అని చెప్పేసి మనకి అయితే కనుక ఇచ్చారు. ఈ యొక్క డొమినికా ఆర్డర్ ఆఫ్ హానర్ అనేటువంటిది మనకి ఎవరిచ్చారు అంటే కనుక డొమినికా వాళ్ళు. ఎస్, మెయిన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ ఆల్ కబీర్ ఎవరిచ్చారు? ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోజిల్, ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అనేటువంటి మనకు అడుగుతారు. ఇక్కడ మనకి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అనేటువంటి అవార్డు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తిన్బు. మిగతా వాళ్ళందరూ ఎవరో కాదండి, మిగతా వాళ్ళందరూ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అనమాట వాళ్ళందరూ కూడాను. సో ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తిన్బు ఈస్ ద వన్ హూ హ్యాస్ గివెన్ కన్ఫర్డ్ దిస్ పర్టికులర్ అవార్డ్. Moving on to the next one. Which of the following statements correctly describes the significance of the Durgesh Aranya Zoological Park in India, recently seen in the news? సో దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్ రీసెంట్ గా మనకైతే కనుక న్యూస్ లో ఉంది. ఎందుకని న్యూస్ లో ఉంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో ఆప్షన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ జులాజికల్ పార్క్ ఇన్ ఇండియా టు బి ఎంటైర్లీ సోలార్ పవర్డ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ జూ టు రిసీవ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద ఐజీబీసీ ఫర్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఎస్, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ జూ ఏంటి అని అంటే కనుక దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్.
ఈ యొక్క దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్ రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ద ఇండియాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఇండియాస్ ఫస్ట్ జూ, ఇండియాస్ ఫస్ట్ జూ టు రిసీవ్ ద certification ఫ్రమ్ ద ఐజీబీసీ నుంచి మనకి అవార్డు అయితే కనుక వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఐజీబీసీ, వాట్ డస్ ఐజీబీసీ స్టాండ్స్ ఫర్ అంటే కనుక సర్టిఫికేషన్ తీసుకున్నారనమాట. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని అర్థం మనకి ఐజీబీసీ అంటే. వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతూ ఉన్నట్టు వాళ్ళకి అంటే ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ చేయడము, లైక్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్ వాళ్ళు అయితే కనుక మనకి ఎలాగైతే కనుక చేశారు, అందుకని వీళ్ళకి ఐజీబీసీ సర్టిఫికేషన్ అయితే కనుక వచ్చింది. ఇది మనకి కంగ్రా డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో మనకి లొకేట్ అయ్యింది. కంగ్రా డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్, కంగ్రా డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో మనకైతే కనుక ఇది లొకేట్ అయ్యింది. సో దట్ ఈస్ which of the following statements correctly describes the significance of Durgesh Aranya Zoological Park in India recently seen in the news ante it is the India's first zoo to receive the certification from the Indian Green Building Council IGBC for the sustainable and eco-friendly practices. That is what is the answer andi. Yes, so before going to that, could you please confirm in the chat section, is it okay, clear, can we move forward? Yes andi. Yes Sirisha, okay. Yes Anila, okay. Let's continue andi. Coming to the next question, who has been appointed as the 7th executive director of Regional Cooperation Agreement on Combating the Piracy and Armed Robbery against the Ships in Asia Information Sharing Center, Singapore, for the period April 1, 2025 to March 31st, 2028. Yes, there was one such organization called as manaki enti ante kanaka we call it as manaki RECAP ISC antam anamata. So that is RECAP ISC అనేటువంటి ఆర్గనైజేషన్ అయితే కనుక మనకు ఉంది. ఈ యొక్క RECAP ISC అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడండి, రీజనల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ కాంబాటింగ్ పైరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్మ్డ్ రాబరీ ఎగెన్స్ట్ ద షిప్స్ ఇన్ ఏషియా ఇన్ఫర్మేషన్ షేరింగ్ సెంటర్ సింగపూర్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. దీనికి మనకి ఏంటంటే కనుక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మనకి విడి చాఫేకర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అండి. Yes, so that is VD Chaffekar appointed as the VD Chaffekar appointed as the 7th executive director of the మనకి దేనికి సంబంధించింది అంటే కనుక RECAP ISC అనేటువంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ సెంటర్ అన్నమాట. అంటే ఈ బాడీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క ఆర్మ్డ్ రాబరీని, పైరసీని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే కనుక ఇమీడియట్లీ ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకునేటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఫస్ట్ రీజనల్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మనకి అగ్రిమెంట్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్. Yes, government to government agreement aimed at combating the piracy. Yes, aimed at combating the piracy and as well as the armed robbery అని చెప్పేసి మనకైతే కనుక అర్థం, ఆర్మ్డ్ రాబరీ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రిటైర్డ్ విడి చాఫేకర్ has been appointed as the 7th executive director of RECAP ISC Information Sharing Center organization. Moving to the next one, what is the name of the first multilingual and multi-modal foundational large language model LLM developed in India? So launched by Hanuman AI at the NVIDIA Gen AI Summit in Mumbai. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమిట్ అయితే కనుక జరిగిందండి. ఎన్విడియా అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఏం చేస్తుందంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ ని తయారు చేయడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అండ్ యాజ్ వెల్ as హార్డ్వేర్స్ ని మనకి అంటే చిప్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి అమెరికన్ బేస్డ్ కంపెనీ అండి ఎన్విడియా. జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ అని అర్థం. దానికి సంబంధించినటువంటి సమిట్ రీసెంట్ గా మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ముంబైలో జరిగింది. ముంబై మహారాష్ట్రలో. సో ముంబై మహారాష్ట్రలో ఈ యొక్క ఎన్విడియా జెన్ ఏఐ సమిట్ అయితే కనుక జరిగింది. ఈ యొక్క సమిట్ లో స్పెసిఫికల్లీ ఎక్కడ జరిగింది అని అంటే కనుక అట్ జియో వరల్డ్ సెంటర్ ముంబైలో జరిగింది అనమాట ఈ యొక్క సమిట్ వచ్చేసి. సో ఈ సమిట్ లో దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ కాల్డ్ ఎస్ హనుమాన్ ఏఐ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. వీళ్ళు యావరెస్ట్ 1.0 అని చెప్పేసి ఒక మల్టీ లాంగ్వేజ్ మోడల్ ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఒక ఎల్ఎల్ఎం అన్నమాట. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అర్థం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ జనరేషన్, ఏదైనా టెక్స్ట్ ని జనరేట్ చేయాలి అంటే చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మీరు మనకి తెలిసిన దాంతో కంపేర్ చేసుకోవాలంటే చాట్ జీపీటీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ ని కూడా మనకి జనరేట్ చేస్తుంది, ఇమేజ్ జనరేషన్. ఇది మనకి ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కనుక ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉందండి మనకి. అంటే చాట్ జీపీటీ యొక్క ఫౌండరే మనకి ఏంటంటే కనుక ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ, ఇది మనకి చాట్ జీపీటీ అనేటువంటిది టెక్స్ట్ జనరేషన్ చేస్తుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్ డాలీ అని చెప్పేసి ఉంది. ఈ డాలీ మనకి ఏంటంటే కనుక ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. దిస్ డాలీ విల్ జనరేట్ ద ఇమేజెస్ జనరేషన్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ రీసెంట్ గా లాంచ్ చేశారండి సోరా అని చెప్పేసి. సోరా ఏం చేస్తుందంటే వీడియో జనరేషన్ చేస్తుంది. అంటే మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని వీడియోగా మార్చేస్తుంది అనమాట మనకి. ఇలా కూడా మనకు అడుగుతుంటారు. డాలీ రీసెంట్ గా న్యూస్ లో ఉంది, సోరా రీసెంట్ గా న్యూస్ లో ఉంది, ఏంటది? సో చాట్ జీపీటీ అందరికీ తెలిసిందే, ఎవరో క్వశ్చన్ అడగారు ఇంకా. ఇప్పుడు రీసెంట్ గా తీసుకొచ్చిన ఈ యావరెస్ట్ 1.0 ఎల్ఎల్ఎం కూడా మనకి టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కోడ్ రైటింగ్, అంటే కోడ్ రాయడం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వాయిస్ జనరేషన్, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనకైతే కనుక చేస్తుంది అని ఈ యొక్క మోడల్ గురించి అయితే కనుక చెప్తున్నారు. సిమిలర్లీ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. నిన్న మొన్న మనకి ఏంటంటే కనుక స్టాక్ మార్కెట్స్ ని, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ని, పర్టికులర్లీ టెక్ సెక్టార్ లో ఉండేటువంటి స్టాక్ మార్కెట్స్ ని చాలా కుదేలు చేసేసినటువంటిది ఏంటంటే కనుక మీరు వినే ఉంటారు, డీప్ సీక్ ఏఐ అని చెప్పేసి అనమాట. ఇది డీప్ సీక్ ఏఐ అనేటువంటిది మనకి ఏంటంటే చైనీస్ స్టార్టప్ అండి. ఇది మనకి చైనా వాళ్ళు యొక్క స్టార్టప్. ఇది వాళ్ళు రీసెంట్ గా మనకి డీప్ సీక్ R1 ఇలా ఇస్తారు మనకి క్వశ్చన్ లో. డీప్ సీక్ R1 అని చెప్పేసి రీసెంట్ గా న్యూస్ లో ఉంది, ఏంటది అని అడుగుతుంటారు. డీప్ సీక్ R1 అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట మనకి అది. ఎస్, now coming to this, what is the name of the first multilingual multi-modal foundational large language model developed in India, launched by Hanuman AI at the NVIDIA Gen AI Summit in Mumbai? That is Everest 1.0 is basically the answer. Moving on to the next one. Which of the following countries have recently joined the Digi framework to strengthen the digital infrastructure in India? Like focusing on areas like 5G, artificial intelligence, data centers, స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి మనకి రీసెంట్ గా డిజి ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. డిజి ఫ్రేమ్వర్క్ అనేది 3 దేశాలు కలిపి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట. సో వాట్ వాజ్ దట్ డిజి ఫ్రేమ్వర్క్? డిజి ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఇనిషియేటివ్ మనకి ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ which countries? మనకి ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి జపాన్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి సౌత్ కొరియా. ఈ 3 దేశాలు కలిపి ఈ యొక్క డిజి ఫ్రేమ్వర్క్ అని చెప్పి లాంచ్ చేశారు. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు బూస్ట్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. మన కంట్రీలో మన యొక్క ప్రైవేట్ ప్లేయర్స్ తోటి కొలాబరేట్ అయ్యి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బూస్ట్ చేయడానికి మనకి తీసుకొచ్చినటువంటి మిషన్ ఫ్రేమ్వర్క్ పేరే ఈ యొక్క డిజి ఫ్రేమ్వర్క్. సో దట్ ఈస్ ఎవరెవరిది ఇనిషియేటివ్ అని అడుగుతుంటారు. యుఎస్ఏ, జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు మన యొక్క ఇండియన్ ప్రైవేట్ ప్లేయర్స్ తోటి, ప్రైవేట్ కంపెనీస్ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అయ్యి మన కంట్రీలో ఉన్నటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లైక్ ఎక్స్క్లూజివ్లీ 5Gకి సంబంధించి, సబ్మెరీన్ కేబుల్స్ కి సంబంధించి, డేటా సెంటర్స్, స్మార్ట్ సిటీస్, ఈ కామర్స్,
మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాంటమ్ టెక్నాలజీ, వీటి మీద మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రీసెంట్లీ లాంచ్డ్ ద డిజి ఫ్రేమ్వర్క్ టు స్ట్రెంగ్థెన్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా ఫోకసింగ్ ఆన్ ఏరియాస్ లైక్ 5G, AI, డేటా సెంటర్స్? అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరెవరు, USA, జపాన్ అండ్ సౌత్ కొరియా. ద థర్డ్ వన్ చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ కొరియా. వీళ్ళు మనకైతే కనుక లాంచ్ చేశారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గోల్డెన్ రోడ్, హౌ యాన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్ అంటూ మనకైతే కనుక మనకి తీసుకుని వచ్చారనమాట. యువల్ నో హరారి, రామచంద్ర గుహ, విలియం డాలిరింపిల్, నెక్స్ట్ వచ్చేసి నియాల్ ఫెర్గూసన్, శశి థరూర్. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ద గోల్డెన్ రోడ్, హౌ యాన్షియంట్ ఇండియా, ద గోల్డెన్ రోడ్, హౌ యాన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్, హౌ యాన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్ అని చెప్పేసి మనకి ఈ ఇనిషియేటివ్ ఈ యొక్క ఇదినైతే కనుక ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని మనకైతే కనుక రాసుకుని వచ్చారు. దీన్ని మనకి ఎవరు రాసుకుని వచ్చారు అని అంటే కనుక విలియం. సో దట్ ఈస్ విలియం. సో ద డాలిరింపిల్, విలియం డాలిరింపిల్ అని చెప్పేసి మనకైతే కనుక ఆథర్ అయితే రాసుకుని రావడం జరిగిందండి. ఇది మనకి ఏంటంటే మన యొక్క కల్చర్, అంటే మన యొక్క హౌ ద ఇండియాస్ కల్చర్, ఇండియాస్ ఐడియాస్, ఇండియాస్ కల్చర్ అండ్ ఇండియాస్ ట్రేడ్ షేప్డ్ ద యూరేషియా. ఏ విధంగా మన యొక్క ఇది మనకి కల్చర్ లేకపోతే ట్రేడ్ ఇది కూడా మనకి యూరేషియాని మనకి ఏ విధంగా సో షేప్ చేసింది అని చెప్పేసి ఈ పుస్తకాన్ని అయితే కనుక మనకి ఈ యొక్క విలియం డాలిరింపిల్ అయితే కనుక మనకి రాయడం జరిగిందండి. సో ద ఆన్సర్ వచ్చేసి విలియం డాలిరింపిల్ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ హియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, Professor Shubha Tole was recently elected as President-elect of which international organization, marking the first time a leader has been selected from a developing country? ఇక్కడ ఈ ఆప్షన్స్ లో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కి మనకి ఏంటంటే రీసెంట్ గా మనకి ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయితే కనుక అవ్వబడ్డారు ఈ యొక్క శుభా తోలే అని చెప్పేసి. సో శుభా తోలే గురించి మనం మాట్లాడేది ముందు ఏ ఆర్గనైజేషన్ అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ IBRO, ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉందన్నమాట మనకి. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి రీసెంట్ గా మనకి ఈ యొక్క శుభా తోలే ఫ్రమ్ ఇండియా. సో ఈవిడ మనకి ఏంటంటే కనుక ఇండియా బేస్డ్ పర్సన్ అండి. సో షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకి. ఎస్, సో ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IBRO అనేటువంటిది ఇట్ ఈస్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ న్యూరో సైన్స్ సొసైటీస్. అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి న్యూరో సైన్స్ సొసైటీస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి దీంట్లో ఈ నెట్వర్క్ లో మనకైతే కనుక భాగమై ఉంటాయి. మనకి ఏంటంటే ఈ యొక్క IBRO అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి 1961 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో దీంట్లో మనకి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ అరౌండ్ 69 న్యూరో సైన్స్ సొసైటీస్, 69 న్యూరో సైన్స్ సొసైటీస్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్ అండి, ఫ్రమ్ అరౌండ్ 57 కంట్రీస్. దీంట్లో మనకైతే కనుక మెంబర్స్ గా మనకైతే కనుక ఉన్నారండి దీంట్లో. ఎస్, సో శుభా తోలే మనకి ఏంటంటే కనుక January 1, 2026 assume the role of president. ఫ్రమ్ January 1, 2026 నుంచి మనకి January 1, 2026 నుంచి IBRO అనేటువంటి ఆర్గనైజేషన్ కి మనకి ప్రెసిడెంట్ గా మనకైతే కనుక చేస్తారనమాట. నౌ షీ బికేమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఏ డెవలపింగ్ కంట్రీ. See, India is a developing country. You should understand that point. So the Professor Shubha Tole was recently elected as the president-elect of which international organization, marking the first time a leader has been selected from the developing country. And the answer is IBRO, International Brain Research Organization, is basically the answer. And moving on to the next one, Bibek Debroy, who recently passed away at the age of 69, was the chairman of which important council in India? National Security Advisory Board,
ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఫర్ దట్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. మనకి ఈ యొక్క బిబేక్ దిబ్రాయ్ అనేటువంటి పర్సన్ మనకి ఏంటంటే కనుక, సో హీ సర్వ్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ కి మనకైతే కనుక చైర్పర్సన్ గా మనకైతే కనుక సర్వ్ చేశారు. సో ఆయన రీసెంట్ గా మనకైతే కనుక ద ఏజ్ ఆఫ్ 69 పాస్డ్ అవే అండి. సో ద బిబేక్ దిబ్రాయ్ ఎవరు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ WOAH reference laboratory for equine pyroplasmosis by the Department of Animal Husbandry and as well as the dairying? Yes. రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ని మనకి ఎలాగా డిజిగ్నేట్ చేశారు అని అంటే కనుక WOAH రెఫరెన్స్ ల్యాబొరేటరీగా, అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ యొక్క ల్యాబొరేటరీగా. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అని అంటే కనుక మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR, నేషనల్ రీసెర్చ్ సెంటర్ NRC ఆన్ ఈక్వైన్స్ దట్ ఈస్ నోన్ యాజ్, సో పర్టికులర్లీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద హిసార్ లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. సో దట్ ఈస్ హిసార్ లో మనకి లొకేట్ అయ్యి ఉంది. ట్రై టు ఐడెంటిఫై ఇన్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ లొకేటెడ్. ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక దీన్ని వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ రిఫరెన్స్ ల్యాబొరేటరీగా మనకి ఏంటి అని అంటే కనుక డిజిగ్నేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఈక్వైన్ పీరోప్లాస్మోసిస్ అంటే ఇది ఎక్కువగా మనకి ఏంటంటే కనుక హార్సెస్ ని, డాంకీస్ ని, జీబ్రాస్ ని ఎఫెక్ట్ చేసేటువంటి డిసీజ్. ఎస్. సో దానికి సంబంధించి మనం తీసుకుంటే కనుక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్ హిసార్, వీళ్ళని రీసెంట్ గా మనకి వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ రిఫరెన్స్ ల్యాబొరేటరీగా మనకైతే కనుక డిజిగ్నేట్ చేయబడడం జరిగింది. Moving on to the next one. Deepam 2.0 scheme, which is launched as part of the Super 6 Promises initiative, which is aimed to provide free gas cylinders to eligible families and promote women empowerment. In which state was this scheme launched? Tamil Nadu, Andhra Pradesh, Telangana, Kerala and Karnataka. So మన యొక్క హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకైతే కనుక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క దీపం 2.0 ఇనిషియేటివ్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. ఈ దీపం 2.0 ఇనిషియేటివ్ అండర్ లో మనకి ఏంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అంటే 3 per year మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది టు ఆల్ ద ఎలిజిబుల్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ ని అది కూడా ఇంప్రూవ్ చేయడం గురించి అండ్ అలాగే క్లీన్ కుకింగ్ ఎనర్జీని ప్రమోట్ చేయడం గురించి ఈ 3 గ్యాస్ సిలిండర్స్, 3 LPG సిలిండర్స్ ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దాని పేరే ఆ స్కీమ్ పేరే దీపం 2.0. ఆ దీపం 2.0 స్కీమ్ మనకి ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతారు. మనకి ఆంధ్రప్రదేశ్ has recently launched the దీపం 2.0 scheme. Yes. Moving on to the next one. Who has been confirmed as women's #1 tennis player for the 2024? Okay, after her outstanding performance throughout the season, like including winning 2 Grand Slam singles titles and 2 WTA 1000 tournament titles. So that is Iga Swiatek, next వచ్చేసి ఆర్యానా సబాలెంకా, ఎలీనా రైబాకినా, కోకో గౌఫ్, జెసికా పెగూలా ఎవరు రీసెంట్ గా విమెన్స్ #1 టెన్నిస్ ప్లేయర్ ఫర్ 2024 గా మనకి ఏంటి అని అంటే కనుక కన్ఫర్మ్ చేయబడ్డారని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. సో దట్ ఈస్ అబౌట్ ద ఆర్యనా. సో ఆర్యనా సబాలెంకా రీసెంట్ గా మనకి ఆర్యనా సబాలెంకా ఏ కంట్రీకి సంబంధించింది అంటే స్పోర్ట్స్ పర్సన్ అంటే బెలారస్ కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సన్. ఎందుకు రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు మనకి వరల్డ్ నెంబర్ వన్ విమెన్స్ టెన్నిస్ ప్లేయర్ 2024. సో విమెన్స్ టెన్నిస్ ప్లేయర్ ఫర్ 2024 గా టెన్నిస్ ప్లేయర్ ఫర్ 2024 గా మనకి డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎవరు డిక్లేర్ చేశారు? కన్ఫర్మ్డ్ బై ద WTA, దట్ ఈస్ వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్. కన్ఫర్మ్డ్ బై వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్. ఎస్, ఆర్యనా
సబాలెంకా ఫ్రమ్ ద బెలారస్ రీసెంట్ గా మనకి విమెన్స్ #1 ప్లేయర్, వరల్డ్ #1 టెన్నిస్ ప్లేయర్ గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగిందనమాట. సో ద అదర్ ఇంపార్టెంట్ టాప్ 5 మనం తీసుకుంటే కనుక ఎవరెవరని చెప్పేసి అడుగుతుంటారు. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్యానా సబాలెంకా. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకైతే కనుక ఉన్నది ఇగా స్వియాటెక్. మనకి సెకండ్ పొజిషన్ లో మనకైతే కనుక ఉన్నారు ఇగా స్వియాటెక్ వచ్చేసి మనకి పోలాండ్ నుంచి. అండ్ ద సెకండ్ పొజిషన్ మనకి థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కోకో గౌఫ్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, థర్డ్ పొజిషన్ మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ ద జాస్మిన్ పావోలిని. సో జాస్మిన్ పావోలిని మనకి ఫోర్త్ పొజిషన్ లో మనకైతే కనుక్కున్నారు ఇటలీ నుంచి. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ పొజిషన్ లో మనకైతే ఉన్నది కిన్ వెన్ జెంగ్ మనకి సో పేరులోనే తెలిసిపోతుంది చైనా నుంచి ఫిఫ్త్ పొజిషన్ మనకి. ఎస్. సో ద ఫస్ట్ పొజిషన్ మనకి ఎవరంటే కనుక ఆర్యనా సబాలెంకా ఎక్కడి నుంచి? బెలారస్ నుంచి. ఎందుకు రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు? షీఈస్ ద వరల్డ్ #1 విమెన్స్ టెన్నిస్ ప్లేయర్ ఫర్ 2024. సో ద ఆన్సర్ ఈస్ ఆర్యనా సబాలెంకా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which country's tourism department recently appointed actor Sonu Sood as its brand ambassador and honorary tourism advisor? ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్ గా మనకి ఈ యొక్క ఫేమస్ యాక్టర్ సోను సూద్ ని మనకి బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానరరీ టూరిజం అడ్వైజర్ గా మనకైతే కనుక అపాయింట్ చేశారని అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి థాయిలాండ్ వాళ్ళు రీసెంట్ గా సోను సూద్ ని మనకి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ థాయిలాండ్ టూరిజం ని ప్రమోట్ చేయడం గురించి బ్రాండ్ అంబాసిడర్ గా మనకైతే కనుక అపాయింట్ అయితే కనుక చేశారు. సో సిమిలర్లీ సోను సూద్ వచ్చేసి మనకి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దట్ ఆఫ్ ద థాయిలాండ్. అలాగే ఇంకా కొంతమంది ఇంకా 2-3 న్యూస్ లో ఉన్నటువంటి వాళ్ళు మనకైతే కనుక ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక వి హావ్ సచిన్ టెండూల్కర్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి బ్రాండ్ అంబాసిడర్ గా మనకైతే కనుక ఇచ్చేయబడ్డారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక రష్మిక మందానా మనకి వీ హ్యావ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ I4C అని ఉందన్నమాట మనకి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. దానికి మనకి బ్రాండ్ అంబాసిడర్ గా మనకి రష్మిక మందానా అయితే కనుక మనకి అపాయింట్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ మను బాకర్. సో షూటింగ్ సంబంధించినటువంటి పర్సన్ మనకి మను బాకర్ ని మనకి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ వేస్ మనకి అపాయింట్ చేశారండి, నామినేట్ చేశారు. షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ వేస్ మను బాకర్ మనకి అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకైతే కనుక తెలియాలి. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ ద ఉసేన్ బోల్ట్. సో ఉసేన్ బోల్ట్ ని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా 2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కి మనకైతే కనుక అపాయింట్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. హుసేన్ బోల్ట్, మను బాకర్, రష్మిక మందానా, సచిన్ టెండూల్కర్, సోను సూద్ వీళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే కనుక ఆ యొక్క రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనకైతే కనుక అపాయింట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనం అయితే కనుక చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక just a minute. Yes. First question says that ఇవాళ కొంత not feeling well అండి, కొంత little early ఇవాళ క్లాస్ అయితే కనుక క్లోజ్ చేద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, which country developed the iron beam, ఏ లేజర్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. USA, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. సో డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ లో మనకి ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి ఇంపార్టెంట్ అండి. మనకి ఏంటి అని అంటే కనుక ఏ కంట్రీ రీసెంట్ గా ఐరన్ బీమ్ అనేటువంటిది ఏంటంటే ఐరన్ బీమ్ ఈజ్ ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏ లేజర్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్ని మనకి ఎవరు డెవలప్ చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై దట్ ఆఫ్
ఇజ్రాయిల్ వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఎస్, ఇజ్రాయిల్ వాళ్ళు మనకి ఎగెనెస్ట్ ద గాజా, సో గాజాకి ఎగెనెస్ట్ గా ఫైట్ చేయడం గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి డెవలప్ చేయడం అయితే కనుక చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరన్ బీమ్. ఇది మనకి ఇట్ విల్ న్యూట్రలైజ్ ద ఇన్కమింగ్ టార్గెట్స్, ఇన్కమింగ్ రాకెట్స్ కానీ ఇన్కమింగ్ టార్గెట్స్ మిసైల్స్ ఏవొచ్చినా కూడా, ఇన్కమింగ్ రాకెట్స్ మిసైల్స్ వాటన్నిటిని కూడా మనకి ఏంటి అంటే కనుక న్యూట్రలైజ్ చేయగలిగే క్యాపబిలిటీ మనకి ఐరన్ బీమ్ కి అయితే కనుక ఉంటుంది మనకి. సిమిలర్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఐరన్ డోమ్ అని పిలుస్తారు. ఆ యొక్క ఐరన్ డోమ్ కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ అండి. ఐరన్ డోమ్ ఇస్ ఆల్సో ఇజ్రాయిల్ కి అసోసియేటెడ్ మనకి. ఇక్కడ గాజాకి సంబంధించి తీసుకుంటే మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గ్రూప్ అయితే కనుక ఉంటారు, వాళ్ళ పేరు మనకి హామాస్ అంటారు. హామాస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నారు అని అంటే కనుక గాజాలో ఉన్నారు మనకి. సో జస్ట్ ఆ గ్రూప్ పేరేంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటిది మనకి తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి హామాస్, సెకండ్ వన్ వచ్చేసి మనకి హెజ్బొల్లా. హెజ్బొల్లా అనేటువంటి గ్రూప్ మనకి లెబనాన్ లో ఉన్నారండి, సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ బొకో హరం అంటారు. బొకో హరం అనే గ్రూప్ మనకి నైజీరియాలో మనకైతే కనుక ఉన్నారు, నైజీరియా. ఎస్, దెన్ వీ హ్యావ్ ద M23 రెబల్స్ అంటాము. M23 రెబల్స్ వచ్చేసి మనకి కాంగోలో ఉన్నారండి, కాంగో. హామాస్ వచ్చేసి గాజా, హెజ్బొల్లా వచ్చేసి మనకి లెబనాన్, బొకో హరామ్ నైజీరియా, M23 రెబల్స్ దట్ ఈస్ కాంగో, FARC రెబల్స్ అంటారు, FARC రెబల్స్ సో సౌత్ అమెరికా, పర్టికులర్లీ కొలంబియా. సో ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ గ్రూప్స్ మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంటున్నటువంటివి అనమాట. ఇప్పుడు ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ కాల్డ్ యాజ్ ఐరన్ బీమ్ అనే డిఫెన్స్ సిస్టమ్ మనకి ఎవరు తయారు చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ బై ద ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ వాళ్ళు మనకి ఈ యొక్క ఐరన్ బీమ్ అనేటువంటి దాన్ని మనకి తయారు చేయడం అయితే కనుక జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, AI Preparedness Index 2024, which evaluated the countries based upon factors such as digital infrastructure, human capital, technological innovation, and legal frameworks. What is the India's rank అని చెప్పేసి మనకు అడుగుతున్నాం. సో AI ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఒక కంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత ప్రిపేర్డ్ గా ఉంది అనేటువంటి దాన్ని మనకి ఈ యొక్క ర్యాంకింగ్ అయితే కనుక చేయబడడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి దీన్ని తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిష్డ్ బై ద టాప్ ఆర్ పబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి, IMF. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మనకి ఈ యొక్క ఇండెక్స్ అయితే కనుక పబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దట్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ అసెస్డ్ అరౌండ్ 174 కంట్రీస్. సో అసెస్డ్ అరౌండ్ 174 కంట్రీస్ ని మనకైతే కనుక అసెస్ చేశారనమాట. అంటే ఆ కంట్రీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంట్రీలో మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఎలా ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ క్యాపిటల్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మనకి ఏ విధంగా ఉంది, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, ఎస్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, అండ్ ఆ దేశంలో లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉన్నాయి అంటూ మనకి ఏంటంటే కనుక ఈ పారామీటర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంక్ అడుగుతారండి. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 72nd. మనము 72nd పొజిషన్ లో మనం అయితే కనుక ఉన్నాం ఈ యొక్క ర్యాంక్ లో మనకు వచ్చేసి. అండ్ దెన్ ద అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక సో దట్ ఈస్ వీ హ్యావ్ ద సింగపూర్ వచ్చేసి టాప్ పొజిషన్ లో ఉందండి. సింగపూర్ ఈస్ ఆన్ ద లీడింగ్ పొజిషన్. సింగపూర్ ఈస్ ద నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ లో మనకైతే కనుక ఉంది. అంటే ద మోస్ట్ ప్రిపేర్డ్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఇదైతే కనుక మనం చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు దిస్ క్వశ్చన్, in the Artificial Intelligence Preparedness Index 2024, which evaluates based on different factors, what is India's rank? India's rank is 72nd. సో 72nd ర్యాంక్ అయితే కనుక మనకైతే కనుక వచ్చిందండి. సిమిలర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉన్నది, నిన్న మొన్న న్యూస్ లోకి వచ్చింది ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ డీప్ సీక్. డీప్ సీక్ అని చెప్పేసి మనకి ఏంటంటే వాట్ ఈజ్ డీప్ సీక్ అని చెప్పేసి అడుగుతుంటారు. డీప్ సీక్ అనేటువంటిది చైనా వాళ్ళ యొక్క స్టార్టప్. వీళ్ళు రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక
డీప్ సీక్ R1 అంటూ వాళ్ళ యొక్క మోడల్ ని మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీప్ సీక్ R1 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. ఇది వెస్ట్రన్ కంట్రీస్ కంటే కూడా, అంటే వెస్ట్రన్ కంట్రీస్ అంటే మనకి ఏమేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళది జెమినై. సో దెన్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ వాళ్ళదండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లామా అంటారు, లామా వచ్చేసి మనకి మెటా వాళ్ళది. సో చాట్ జీపీటీ వచ్చేసి ఓపెన్ ఏఐ, లామా వచ్చేసి మనకి ఏంటంటే మెటా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లౌడ్ అంటారు, CLAUD, క్లౌడ్ వచ్చేసి ఆంథ్రోపిక్ అనేటువంటి కంపెనీది అనమాట మనకి. సో ఇలా కూడా అడుగుతారు. వాట్ ఈజ్ లామా, రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. లామా ఈజ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతారు. దీన్ని మనకి మెటా వాళ్ళు తీసుకుని వచ్చారు. సో చాట్ జీపీటీ వచ్చేసి మనకి ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకొచ్చారు. క్లౌడ్ వచ్చేసి మనకి ఆంథ్రోపిక్ వాళ్ళు తీసుకొచ్చారండి. డీప్ సీక్ R1 అని చెప్పేసి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇది కొత్తగా రీసెంట్ గా ఇది ఒక వైరస్ అని, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అయితే కనుక మనకి ఇస్తూ ఉంటారు. సిమిలర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈ రోజున మనకి చాలా బూమ్ లో ఉందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈవెన్ మన RBI కూడా మనకైతే కనుక దాన్ని యూజ్ చేసుకుంటూ సంథింగ్ కాల్డ్ యాజ్ MuleHunter.ai అని చెప్పి తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా దీన్ని అడుగుతారండి, వాట్ ఈస్ MuleHunter.ai అని చెప్పేసి. మ్యూల్ హంటర్ అంటే అర్థం ఏంటంటే కనుక మ్యూల్ అకౌంట్స్ ని, అంటే కొన్ని అకౌంట్స్ ని మనీ లాండరింగ్ కి మనకు ఉపయోగిస్తున్నారు. అంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ని ఈ యొక్క సైబర్ క్రిమినల్ వాళ్ళకి రెంట్ కి ఇస్తున్నారు. రెంట్ కి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కనుక దాన్ని ఏం చేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి కూడా మనకి క్యారీ అవుట్ చేయడానికి మనకి ఉపయోగించడం అయితే కనుక జరుగుతుంది. సో దానికి సంబంధించి వాటిని, అలాంటి మ్యూల్ అకౌంట్స్ ని డిటెక్ట్ చేయడం గురించి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క MuleHunter.ai అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, అంటే వెనకాలంతా కూడా పనిచేసేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మనకి వర్క్ చేస్తాయి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో MuleHunter.ai అంటే ఎవరు తీసుకుని వచ్చారు, RBI తీసుకుని వచ్చింది మనకి. క్లౌడ్ ఆంథ్రోపిక్ కి సంబంధించింది, లామా మెటాకి సంబంధించింది, చాట్ జీపీటీ ఓపెన్ ఏఐకి సంబంధించింది. దెన్ వీ హ్యావ్ జెమినై వచ్చేసి మనకి ఏంటంటే గూగుల్ కి సంబంధించింది. వీ హ్యావ్ డీప్ సీక్ R1 చెప్పాము, డీప్ సీక్ గురించి మాట్లాడాము, చైనీస్ స్టార్ట్అప్ అన్నాము. AI ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. రీసెంట్ గా 174 కంట్రీస్ ని మనకి అసెస్ చేయడం జరిగింది. డిఫరెంట్ పారామీటర్స్ లైక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ క్యాపిటల్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ఫ్రేమ్వర్క్. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 72nd పొజిషన్ లో మనం అయితే కనుక ఉన్నాం మనం. క్లియర్. సో దిస్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 72nd ఇస్ ద ఆన్సర్. Moving on to the third important one. In which city did the మనకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి మనకి వాల్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఈ యొక్క వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి ఇనిషియేటివ్ రీసెంట్ గా మనకైతే కనుక ఎక్కడ ఇది చేశారని చెప్పేసి అడుగుతారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఇనిషియేటివ్. సో దీన్ని మనకి రీసెంట్ గా మనకి ఎక్కడ లాంచ్ చేశారు అని అంటే రియాద్, సౌదీ అరేబియాలో మనకైతే కనుక లాంచ్ చేశారండి. రియాద్, సౌదీ అరేబియా. అంటే మన యొక్క ఇండియా యొక్క యూనిక్ ప్రొడక్ట్స్ ని మనకైతే కనుక షోకేస్ చేస్తారు ఎక్కడ, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో. సో టు షోకేస్ ద ఇండియాస్ ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా, టు షోకేస్ యూనిక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్. దానివల్ల ఏమవుతుంది, మనకి వీళ్ళకి మార్కెట్స్ అనేటువంటివి మోర్ అండ్ మోర్ మార్కెట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఏంటంటే కనుక ఎవరు చేశారు దీన్ని, యూనియన్ మినిస్టర్ మనకి పీయూష్ గోయల్ సో హ్యాస్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇట్ అండి. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ సో రీసెంట్లీ మనకి ఇనాగరేటెడ్, యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ సో రీసెంట్లీ ఇనాగరేటెడ్. In which city did the government of India inaugurate the ODOP wall initiative? అంటే the answer వచ్చేసి మనకి రియాద్, సౌదీ అరేబియా is basically the answer. Moving on to that of the next one. Which Southeast Asian nation collaborated with India to in the bilateral military exercise known as Winbacks 2024 అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రూనై. సో ఎవరు రీసెంట్ గా మనకి ఈ యొక్క Winbacks 24 అనేటువంటి ఎక్సర్సైజ్ ని మనకి చేయడం జరిగింది. Winbacks 24. సో Winbacks 24 అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం.
ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం మనకి కండక్ట్ చేసినటువంటి బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి ఇది. ఇట్స్ కండక్ట్ చేసినటువంటి బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. ఎస్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం కి సంబంధించి దీన్ని మనకి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక అంబాలా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చండీ మందిర్ ఇన్ హర్యానాలో మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది. అంబాలా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చండీ మందిర్ ఇన్ హర్యానాలో మనకి దీన్ని అయితే కనుక కండక్ట్ అయితే చేశారండి. విన్ బ్యాక్స్ 24 అంటారనమాట. ఈ యొక్క ఎక్సర్సైజ్ లో మనకి ఏంటంటే కనుక ఇట్స్ ఏ బై సర్వీస్. సో దట్ ఈస్ బై సర్వీస్ ఎక్సర్సైజ్. ఇది మనకి బై సర్వీస్ ఎక్సర్సైజ్. బై సర్వీస్ అంటే అర్థం ఏంటంటే బోత్ ద ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో విన్ బ్యాక్స్ 2024 అంటారు. సో విన్ బ్యాక్స్ 24 అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ వియత్నాం మధ్య చేసినటువంటి ఎక్సర్సైజ్. ఇది మనకి ఏంటంటే కనుక బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. వాట్ డస్ ఇట్ మీన్ బై మిలిటరీ ఎక్సర్సైజ్? మనకి బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. జస్ట్ ఏ మినిట్ అండి. Yes, let's continue. Just a minute అండి. So Praveena, I'm not feeling well, sir, but I'll do my best, sir. Okay. In fact, I am also not feeling well, అండి. Okay. Vemala. Yes. So are you able to follow Vemala? Vemala, could you please confirm? Are you able to follow? At least in the message you can confirm. Yes, Andy. Okay. So విన్ బ్యాక్స్ 24 అనేటువంటిది మనకి ఏంటంటే ఇండియా వియత్నాం మధ్యన బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది అంబాలా అండ్ చండీ మందిర్ ఇన్ హర్యానాలో మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. ఇది మనకి బోత్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. వియత్నాం అనేటువంటిది మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. మనకి వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అండి. So it is also the member of something called as ASEAN. ASEAN stands for Association of Southeast Asian Nations. అన్నమాట. ఇండియా మనకి సౌత్ ఈస్ట్ ఆసియాన్ లో మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? మనకి ఆసియాన్ అనేటువంటిది మనకి 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఆసియాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి ఫార్మ్ అయింది 1967 లో. దెన్ ఆసియాన్ లో మొత్తం ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉంటారు? 10 మెంబర్ నేషన్స్ ఉంటారండి మనకి ఆసియాన్ లో. దేర్ ఆర్ 10 మెంబర్ నేషన్స్ ఇన్ ఆసియాన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఇండియా ఏ మెంబర్? ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. మనం ఆసియాన్ లో మెంబర్ అయితే కనుక కాదండి మనం. ఎస్. అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక బట్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అయితే మటుకు మనం మెంబర్. క్లియర్? సో ద ఆన్సర్ వచ్చేసి విచ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ ఇండియా ఇన్ ద బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ విన్ బ్యాక్స్ 24 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి వియత్నాం ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which individual was inaugurated as the 50th Vice President of United States on January 20, 2025? సో మన ప్రెసిడెంట్ గా మనకి ఏంటంటే కనుక డొనాల్డ్ ట్రంప్ అయితే కనుక రావడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జేడి వాన్సీ మనకి ఏంటంటే కనుక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో నౌ అలాంగ్ సైడ్ ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఏంటంటే కనుక ఇంకెవరెవరు రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు అని అంటే కనుక బోట్స్వానా రీసెంట్ గా మనకైతే న్యూస్ లో ఉందండి.
బోట్స్వానా యొక్క ప్రెసిడెంట్ మనకి ఎవరు మనకి ఎలక్ట్ అయ్యారు అని అంటే కనుక డ్యూమా బోకో ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బోట్స్వానా. దెన్ నెక్స్ట్ వచ్చేసి టనీషియా రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. కయీస్ సయీద్ అన్ని దేశాలకి సంబంధించి మనకు అక్కర్లేదండి. రీసెంట్ గా మొన్న లాస్ట్ 6 months 2024 2025 లో మనకి ఎవరయ్యారు వాళ్ళు మాత్రం మనకి తెలిస్తే సరిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెక్సికో రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దట్ ఈస్ క్లాడియా షెయిన్బౌమ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే కనుక ఫస్ట్ ఎవర్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో మనకి. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్లాడియా షెయిన్బౌమ్. దెన్ వీ హ్యావ్ వెనిజులా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. వెనిజులా వచ్చేసి మనకి ఎవరు వెనిజులా వచ్చేసి నికోలస్ మదురో ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా. దెన్ ఇరాన్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. మసౌద్ పెజేష్కియాన్ అంటారండి. మసౌద్ పెజేష్కియాన్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండి మనకి. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఈజిప్ట్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఈజిప్ట్ వచ్చేసి మనకి అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి is the president of Egypt. Then we have Indonesia is recently in the news. Prabowo Subianto is the president of మనకి Indonesia. Yes. Then Maldives మనకు నైబరింగ్ కంట్రీ మనకి మొహమ్మద్ ముయిజు is the president of Maldives. ఎస్, సో దట్ ఈస్ బోట్స్వానా వచ్చేసి డ్యూమా బోకో, టనీషియా వచ్చేసి కయీస్ సయీద్, మెక్సికో క్లాడియా షెయిన్బౌమ్, వెనిజులా నికోలస్ మదురో, ఇరాన్ మసౌద్ పెజేష్కియాన్, ఈజిప్ట్ అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి, ఇండోనేషియా ప్రబోవో సుబియాంటో, మాల్దీవ్స్ మొహమ్మద్ ముయిజు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే విచ్ ఇండివిడ్యువల్ వాజ్ ఇనాగ్రేటెడ్ యాజ్ ద 50th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆన్ January 2025. దట్ ఈస్ జేడి వాన్సీ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ అండి. Moving on to the next one. Which indigenously designed and manufactured mission pistol was recently inducted into the army, making a significant step towards self-reliance in defense sector? సో డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించి ఒక మిషన్ పిస్టల్ ని రీసెంట్ గా మనకైతే కనుక ఇనాగ్రేట్ అయితే చేశారు. సో ఈ యొక్క మిషన్ పిస్టల్ వచ్చేసి మనకి దాని పేరు ఏంటంటే కనుక అస్మి. సో దట్ ఈస్ డ్రాగునోవ్, ఎక్లరెన్ కోచ్, ఉజీ, అస్మి, స్టెర్లింగ్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తున్నారు. అస్మి అనేటువంటి ఒక మిషన్ పిస్టల్ ని రీసెంట్ గా మనకైతే కనుక ఇండియన్ ఆర్మీకి, ఇట్ ఈస్ బేసికల్లీ ఏ మిషన్ పిస్టల్. ఇది మనకి ఏంటంటే కనుక రీసెంట్లీ ఇండక్టెడ్ ఇంటూ దట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీలోకి రీసెంట్ గా మనకైతే కనుక ఇనాగ్రేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎస్, రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇంటూ దట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. సో దట్ వి కాల్ ఇట్ యాజ్ అస్మి పోర్టల్ అని చెప్పేసి అంటారు, అస్మి పిస్టల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. మనకి ఈ యొక్క అస్మి పిస్టల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబడి హైదరాబాద్ బేస్డ్ లోకేష్ మిషన్స్ లిమిటెడ్. సో టు మ్యానుఫ్యాక్చర్ బేసికల్లీ ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ లోకేష్ మెషిన్స్ లిమిటెడ్, హైదరాబాద్ బేస్డ్ లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ మనకి ఏంటంటే కనుక has been entrusted with the manufacturing of అస్మి మెషిన్ పిస్టల్స్. ఈ అస్మి మెషిన్ పిస్టల్స్ ని మనకైతే కనుక మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పేసి వీళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీని మనకైతే కనుక ఇంట్రెస్ట్ చేశారు. దీన్ని మనకి ఏంటంటే ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ వాళ్ళ యొక్క కొలాబరేషన్ తోటి మనకి దీన్ని డెవలప్ చేయబడడం అయితే జరిగింది. Which indigenously designed and manufactured machine pistol was recently inducted into Indian Army, marking a significant step towards self-reliance in defense sector అంటే మనకి అస్మి is the answer. Moving on to the next one. Which of the following institutions has signed an agreement with the CDOT for the development of a millimeter wave transceiver for the 5G rural connectivity under the Telecom Technology Development Fund Scheme? ఎస్, ఐఐటి వాళ్ళు మనకి రీసెంట్ గా CDOT అనేటువంటి మనకి ఆర్గనైజేషన్ తోటి అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు. దేని గురించి? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మిల్లీమీటర్ వేవ్ ట్రాన్సీవర్ ఫర్ 5G
రూరల్ కనెక్టివిటీ అంటే రూరల్ సెక్టార్ లో మనకి రూరల్ ఏరియాస్ లో 5G కనెక్టివిటీని పెంచడం గురించి మన యొక్క డాట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు దే హ్యావ్ కొలాబరేటెడ్ విత్ విచ్ పర్టికులర్ ఐఐటి అండి, ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ వాళ్ళతోటి మనకైతే కనుక కొలాబరేట్ అయితే కనుక అయ్యారు. సో కొలాబరేట్ అయ్యి మనకి రూరల్ సెక్టార్ లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 5G కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడం గురించి ఎయిమ్డ్ టు ఎన్హాన్స్ ద aimed to enhance the 5G connectivity, aimed to enhance the 5G connectivity ని మనకైతే కనుక పెంచడం గురించి ఇన్ ద రూరల్ ఏరియాస్ మనకైతే కనుక చేశారండి. ఈ యొక్క అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు డాట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఐఐటి రూర్కీ. ఈ యొక్క స్కీమ్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ సపోర్టెడ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అండర్ లో మనకైతే కనుక దీనికి సపోర్ట్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక రూరల్ ఏరియాస్ లో మనకి ఈ యొక్క టెక్నాలజీని మనకి పెంచడం గురించి అంటే రూరల్ టెక్నాలజీ ఏరియాస్ లో 5G కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడం గురించి రీసెంట్ గా మనకి డాట్ వాళ్ళు ఐఐటి రూర్కీ వాళ్ళతో మనకి ఈ యొక్క అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. In the recently released QS World University Rankings Asia 2025, which university has been ranked the highest? The University of Hong Kong, that is Hong Kong, National University of Singapore, Peking University China, Nanyang Technological University Singapore, and as well as IIT Delhi. సో మనకి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ స్పెసిఫికల్లీ ఏషియా రీజియన్ మనకి రీసెంట్ గా మనకైతే కనుక పబ్లిష్ అవడం జరిగింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అన్నమాట. దాంట్లో మళ్ళీ స్పెసిఫికల్లీ ఏషియా రీజియన్ 2025 ఇండెక్స్ మనకి రీసెంట్ గా తీసుకుని వచ్చారనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పెకింగ్ యూనివర్సిటీ చైనా వాళ్ళు మనకి ఏంటంటే కనుక టాప్ పొజిషన్ లో మనకు ఉన్నారండి. పెకింగ్ యూనివర్సిటీ చైనా మనకి సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద ఏషియా రీజియన్ లో మనకి ఇండెక్స్ నుంచి. అండ్ మన కంట్రీ నుంచి ఐఐటి ఢిల్లీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక హైయెస్ట్ ఫ్రమ్ ఇండియా, హైయెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట ఐఐటి ఢిల్లీ. అంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో మన యొక్క ఏ ఐఐటి వాళ్ళు లేదా ఏ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ టాప్ పొజిషన్ లో ఉంది అని చెప్పేసి అడుగుతారు. మనకి ఐఐటి ఢిల్లీ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఇండియా. హైయెస్ట్ పొజిషన్ లో మనకైతే కనుక ఉన్నారు ఇన్ ఇండియాలో మనకి. నౌ కమింగ్ టు దిస్, సో దట్ ఈస్ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విచ్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద హైయెస్ట్ అంటే కనుక మనకి పెకింగ్ యూనివర్సిటీ చైనా వాళ్ళు మనకి ఏంటంటే కనుక టాప్ పొజిషన్ లో మనం అయితే కనుక ఉండడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ సంథింగ్ కాల్డ్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మనకైతే కనుక ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతారు. మనకి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ఎస్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. పబ్లిష్డ్ బై ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ దట్ ఈస్ EIU వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క ఇండెక్స్ ని మనకి పబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. ఈ ఇండెక్స్ మనకి ఏంటంటే కనుక ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సిటీస్ ని కూడా అంటే డిఫరెంట్ పారామీటర్స్ మీద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ హెల్త్ కేర్ మీదన, లేకపోతే మనకి ఏంటంటే కనుక అక్కడ ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టెబిలిటీ ఎలా ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ కానీ కంట్రీ స్టెబిలిటీ, ఆ కంట్రీ యొక్క కల్చర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ కంట్రీ యొక్క ఎన్విరాన్మెంట్, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ద్వారా మనకి ఏంటంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు మనకి ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారండి. దెన్ ఈ మొన్న 2024 ఇండెక్స్ మనం తీసుకుంటే కనుక టాప్ పొజిషన్ లో ఎవరున్నారు అని అంటే కనుక వియన్నా ఆస్ట్రియా వాళ్ళు మనకి టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఫాలోడ్ బై ద నెక్స్ట్ వచ్చేసి మనకి కోపెన్ హ్యాగన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి జ్యూరిచ్ స్విట్జర్లాండ్ నుంచి, కోపెన్ హ్యాగన్ వచ్చేసి డెన్మార్క్ నుంచి. సో వీళ్ళు మనకి ఫస్ట్ పొజిషన్,
సెకండ్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ పొజిషన్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారంగా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూడండి, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అని అడుగుతున్నారు. ద గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మనకి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు మనకైతే కనుక పబ్లిష్ చేయడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ మనకి ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతున్నారు. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఐఎంఎఫ్. సో రీసెంట్ గా మనకి ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే కనుక, ట్రాన్సిషన్ ఇండెక్స్ దీన్ని మనకి ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు దీన్ని అయితే కనుక మనకి పబ్లిష్ చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ పబ్లిష్ చేస్తుంది. ఇది మనకి ఒక కంట్రీ యొక్క అంటే వాళ్ళు ఎనర్జీ ట్రాన్సిషన్ లో ఎంత ప్రోగ్రెస్ అచీవ్ చేశారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఈక్విటీ అంటూ మనకి ఏంటంటే కనుక కొన్ని పారామీటర్స్ ని ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ద 2024 లేటెస్ట్ ఇండెక్స్ ప్రకారంగా మనకి టాప్ పొజిషన్ లో మనకైతే కనుక ఉన్నది స్వీడన్ అండి. స్వీడన్ వచ్చేసి ఫస్ట్ కంట్రీ. సెకండ్ పొజిషన్ లో మనకైతే కనుక డెన్మార్క్ ఉంది. థర్డ్ పొజిషన్ లో మనకి ఫిన్లాండ్ అయితే కనుక ఉంది. సో దట్ ఈస్ స్వీడన్, నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్, నెక్స్ట్ వచ్చేసి ఫిన్లాండ్. దట్ ఈస్ ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఈ ర్యాంకింగ్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇండియా ర్యాంక్ అడుగుతుంటారు మనకి. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి ఇండియా ర్యాంక్డ్ 63rd పొజిషన్ లో మనం అయితే కనుక ఉన్నాం. సో ఇండియా ర్యాంక్డ్ 63rd ఇన్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో కమింగ్ టు దిస్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిషెస్ దిస్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇది మనకి ఏంటంటే కనుక సో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ టాప్ 3 పొజిషన్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి ర్యాంక్ తీసుకుంటే మనకి 63rd పొజిషన్ లో మనం అయితే కనుక ఉన్నాం. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వి విల్ డిస్కస్ ఫర్ టుడే అండి. సో టుమారో వి విల్ కంటిన్యూ ద డిస్కషన్. బట్ ఒక్కసారి మనం రివైజ్ చేసేసుకుంటే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతారు. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మనకి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు EIU వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క ర్యాంకింగ్ ని పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియా రీజన్ మనం తీసుకుంటే కనుక పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వాళ్ళు మనకైతే కనుక టాప్ పొజిషన్ లో మనకైతే కనుక ఉన్నారు. దెన్ సిమిలర్లీ C. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తోటి మనకి ఎవరు అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు అని అంటే కనుక IIT రూర్కీ వాళ్ళు మనకి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు, లైక్ టు ఎన్హాన్స్ ద రూరల్ కనెక్టివిటీ ఇన్ ద ఏషియా ఇన్ ద రూరల్ ఏరియాస్ లో 5G కనెక్టివిటీని పెంచడం గురించి అగ్రిమెంట్ చేసుకోబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ ఇండిజినియస్లీ డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ మిషన్ అస్మి అనేటువంటి మెషిన్ పిస్టల్ ని రీసెంట్ గా మనకైతే కనుక మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారండి. 50th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి మనకి JD Vance ఈస్ బేసికలీ ద వైస్ ప్రెసిడెంట్. విన్ బ్యాక్స్ 2024 మనం ఎవరితో ఎక్సర్సైజ్ చేస్తాము అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం మిలిటరీ ఎక్సర్సైజ్. 1 district 1 product వాల్ ఇనిషియేటివ్ మనం రీసెంట్ గా ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తాము అని అంటే కనుక రియాద్ సౌదీ అరేబియాలో చేసాము. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి రీసెంట్ గా ఎవరు తీసుకుని వచ్చారు, IMF వాళ్ళు మనకి తీసుకుని రావడం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 72nd పొజిషన్ లో మనం అయితే కనుక ఉన్నాం. దెన్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఐరన్ బీమ్ అనేటువంటి లేజర్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఇజ్రాయిల్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఐరన్ బీమ్, ఐరన్ డోమ్ అది కూడా మనకైతే కనుక వీళ్ళదే అనమాట. ఎస్ క్లియర్.